नमावं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः। जय श्रील प्रभुपाद। हरे कृष्ण। సో ఈరోజు మనం భాగవత పురాణంలో అందరూ బాగా విన్న లీల ఏమిటి? గజేంద్ర మోక్షం. అందరూ విన్నంటారు కదా గజేంద్ర మోక్షం గురించి. ఇది చాలా అద్భుతమైన లీల. మనకు తెలుసు కదా, అంటే గజేంద్ర అంటే ఏదో ఆపదల్లో ఉన్నప్పుడు భగవంతుడికి ప్రార్థించింది, అంతవరకే మనకు తెలుసు. కానీ దాని నీతి ఏమిటి, గజేంద్రుడు మోక్షంలో నీతి మనం తెలుసుకోవాలి. గజేంద్ర మోక్షం మనకు త్రికూట అనే పర్వతంలో గజేంద్ర ఆ ఏనుగులకు అందరికి కూడా ఒక రాజు లాంటి వాడు. భార్య పిల్లలతో, చూడండి జంతువుల్లో కూడా కుటుంబాలు ఉంటాయి. మనం మా మనుషులను కుటుంబాలు అనుకుంటాం, జంతువుల్లో కూడా కుటుంబ బంధాలు ఉంటాయి. ఇక్కడ గజేంద్ర భార్య పిల్లలతో సరదాగా గడుపుతూ ఉంటాడు. తేనె ఎక్కువ తాగేసి ఉంటాడు. తేనె ఎక్కువ తాగితే మత్తు వస్తుంది. ఆ మత్తులో అడవుల్లో ఉన్న చెట్లని తుంచేయడం కానీ, రకరకాల జీవరాశులు ఉంటాయి అడవుల్లో కూడా. ఆ జీవరాశులు కూడా ఆ గజేంద్రుడిని పోరాడే శక్తి లేకుండా పారిపోతూ ఉంటాయి గజేంద్రుని చూస్తానే. ఒక్కొక్కసారి మనకు శక్తి ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాం, బలం ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాం, బలహీనుల పైన ప్రయోగం చేస్తాం. అంతే కదా. మన దగ్గర ఎక్కువ ధనం ఉందనుకోండి, ధనం ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఆ ధనం మనం చూపించాలనుకుంటాం. మన దగ్గర పవర్ ఉందనుకోండి, పవర్ చూపించాలనుకుంటాం వేరే వాళ్ళకి పవర్, నా పవర్ తెలియాలి అంటాం కదా. డైలాగులు వింటుంటారు మీరు, నా పవర్ చూపిస్తాం మీకు. కొంతమంది మంచి కుటుంబంలో పుట్టుంటారు, కుటుంబం బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి, వాళ్ళు ఏమంటారు, నేను ఎవరి నుంచి వచ్చానో తెలుసా, ఆ కుటుంబం తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ తెలుసా అంటుంటారు. ఇవన్నీ మనం ఎక్కడైనా వింటూనే ఉంటాం. ఏదైతే మనకు ఎక్కువ మామూలు మనుషుల కన్నా ఒక స్తోమత ఎక్కువగా ఉన్నప్పుడు మనుషుల గర్వం పుడుతుంది. ఇప్పుడు మనం సమాజంలో కూడా అందరికన్నా మన ఎక్కువ గౌరవం దొరికింది అనుకోండి, అందరికన్నా మన ఎక్కువ గౌరవం దొరికితే ఏమవుతుంది చెప్పండి, మనకు స్పెషల్ అనుకుంటాం. ఓ వాళ్ళకన్నా నేను స్పెషల్ అన్నప్పుడు ఏమవుతుంది, గర్వం పుడుతుంది. ఇక్కడ గజేంద్రకు ఏమైంది, ఎక్కువ శక్తివంతుడు అన్ని జంతువుల కంటే. గజేంద్రుడు వస్తుంటే సింహాలు పులులు కూడా పారిపోతాయి, అంత శక్తి గజేంద్రుడికి. సింహాలు పులులు అంటే చాలా భయంకరమైన జంతువులు, అవే పారిపోతాయి గజేంద్రుడి యొక్క శక్తికి.
సామాన్య ఏనుగు కాదు గజేంద్రుడు. ఎలా నడుస్తూ ఉంటే గజేంద్రుడు తేనె ఎక్కువ తాగేసి మత్తుగా ఉంటాడు. ఎప్పుడైనా స్వీట్ అందుకే ఎక్కువ తింటే మత్తు వచ్చేస్తుంది. అందుకే మన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలంటే స్వీట్లు ఎక్కువ తినకూడదు. ఇంద్రియాలని ప్రభావితం చేస్తాయి స్వీట్స్. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితం వెళ్ళడానికి ఇది చూడండి, మన నాలుక, మన నాభి, మన ఇంద్రియాలు, జనేంద్రియాలు ఇవన్నీ ఒకే లైన్లో ఉంటాయి కదా. నాలుక, నాభి, జనేంద్రియాలు అన్నీ ఒకే లైన్లో స్ట్రైట్గా ఉంటాయి. ఇది కంట్రోల్ చేసుకోవాలి. ఇది కంట్రోల్ చేసుకోలేదంటే నాభి కంట్రోల్ అవ్వదు, ఇంద్రియాలు కంట్రోల్ ఉండవు. కాబట్టి ఎప్పుడైతే తీయదనం అనేది ఏం చేస్తుంది, ఇంద్రియాలను ప్రభావితం చేస్తుంది. అందుకే భక్తుల ముందుకు వెళ్ళినప్పుడు స్వీట్స్ తక్కువ తినాలి. అంటే షుగర్ కోసం కాదు, డయాబెటిక్ వస్తుందేనో అది కాదు. ఆరోగ్యం కూడా మంచిదే, ఆధ్యాత్మికం కూడా మంచిదే. మీరు చూసారో లేదో, ప్రపంచమంతా కూడా ఎక్కువ షుగర్ ఉన్న దేశం మన దేశమే. సో కాబట్టి గజేంద్రుడు కూడా తేనె తిని మత్తుగా తూగుతూ ఉంటాడు. సరే, దాహం వేస్తుంది గజేంద్రుడికి, వెళ్ళి మనం నీరు తాగుదాం అంటే అతనికి ఎక్కడ నీరు ఉండి ఎలా తెలుస్తుంది చెప్పండి జంతువులకి? తామర పువ్వు ఎక్కడైతే ఉంటుందో ఆ తామర పువ్వు నుంచి ఒక మట్టి వాసన వస్తుంది. జంతువులు ఏం చేస్తాయంటే ఆ వాసన పసిగడుతాయి. చూడండి, భగవంతుడు అద్భుతంగా ఇచ్చాడు మనకు, జంతువులకు కూడా ఒక బుద్ధి. ఆ వాసన పసిగట్టి, తామర పువ్వు నుంచి వాసన వచ్చిన పసిగట్టి ఆ విధంగా వెళ్తాయి నీరు కోసం అవి. ఇప్పుడు చీమలు కూడా చూడండి, చిన్నగా ఉంటాయి. ఎక్కడో మీరు ఒక చిన్న షుగర్ ఏదైనా స్వీట్ పెట్టినారనుకోండి, చీమకి ఎలా తెలుసు అక్కడ ఉందని? దారి వెతుక్కుంటుంది కదా. మీరు ఆశ్చర్యపోతారా, ఎలా వచ్చేది చీమలు వచ్చేసాయి, ఎలా తెలుస్తుంది వాళ్ళకి? వాళ్ళకైనా వాట్సాప్ మెసేజ్ ఉందా చెప్పండి? వాళ్ళకైనా మెసేజ్ పెట్టారా ఇక్కడ స్వీట్ ఉంది రండి అని? లేదు కదా. ఇది పరమాత్మ లోపల ఉంటాడు. పరమాత్మ ఈశ్వర సర్వభూతానం. పరమాత్మ ప్రతి జీవుడికి ఆలోచన ఇచ్చే శక్తి పరమాత్మ నుంచే వస్తుంది, ఆలోచన శక్తి కూడా. కాబట్టి గజేంద్రుడికి దాహం వేసినప్పుడు తామర పువ్వు నుంచి వాసన గ్రహిస్తాడు, అలాగా వెళ్తాడు. ఓ ఇక్కడేదో ఉంది, అలా వెళ్ళి అక్కడ ఏంటంటే దేవతలందరూ వచ్చి కూడా అక్కడ స్నానాలు చేస్తూ ఉంటారు. ఆ త్రికూట పర్వతంలో, దాని పేరు హూ. అర్థం, సరస్సు పేరేమిటి? హూ. త్రికూట పర్వతంలో గజేంద్రుడు ఆ సరస్సులోకి వెళ్ళి, నీళ్ళు క్లియర్గా ఉంటాయి, నీట్గా ఉంటుంది. ఆ నీళ్ళు తాగుతూ బాగా స్నానం చేస్తాడు. నీరు తీసుకొని వాళ్ళ భార్య ఏనుగు ఉంటుందన్నమాట, దానిపైన చల్లుతాడు, పిల్లలపైన చల్లుతాడు. అలాగా జంతువులు మనం ఏనుకోండి, వాళ్ళు తెలియదు అనుకోండి, అవి కూడా ఆటలు ఆడుకుంటాయి కాసేపు సరదాగా. అంతా అయిపోయిన తర్వాత చూడండి ఏమవుతుందో. మనం ఆనందంగా గడిపే క్షణం అది గజేంద్రుడికి. పిల్లలు అందరూ ఆనందంగా గడిపే క్షణం. సడన్గా ఏమవుతుంది? సడన్గా మీకు అందరితో వినుంటా స్టోరీ. సడన్గా ఏమవుతుంది? ముసలి వచ్చి గజేంద్రుడిని పట్టేస్తుంది. మనం కూడా జీవితంలో ఇది చేద్దాం, అది చేద్దాం, ఎన్నో ప్లాన్లు చేస్తూ ఉంటాం. కొద్దిగా భగవద్గీత చదవయ్యా అంటే ఎన్నో ప్లాన్లు చేస్తా. ఇప్పుడే ఎందుకండి, నిదానంగా చదువుతాంలే, ఇప్పుడెంత తొందర ఏముంది. కానీ కాలం ఏ విధంగా పనిచేస్తుందో చూడండి. మృత్యువు ఏ రూపంలో వస్తుందో, సమస్యలు ఏ రూపంలో వస్తాయో. కాబట్టి మన భక్తుల ముందు వాళ్ళ రేపు అనే మాట ఉండకూడదు. గజేంద్రుడి పరిస్థితి చూడండి. ఆ ముసలి వెంటనే పట్టేస్తుంది గజేంద్రుడిని. వాళ్ళతో గజేంద్రుడు రాజు, అతనితో ఉన్న భార్య, పిల్లలు, అన్ని ఏనుగులు కూడా సహాయం చేద్దాం గజేంద్రుడికి. అవన్నీ సహాయం చేసి గజేంద్రుని లాగాలని ప్రయత్నం చేస్తాయి. కానీ ఏ శక్తి గజేంద్రుడిని తీసుకురాలేవు. ఒక్కొక్కసారి మనకు కష్టాలు ఉన్నప్పుడు ఎంతోమంది సహాయంగా ప్రయత్నం చేస్తారు,
వీళ్ళు ఎన్నో, కానీ సమస్యలు ఇంకా జటిలంగా అయిపోతాయి, ఇంకా పెద్దగా అయిపోతాయి. మనకు సహాయం చేయాలని అనిపించి సహాయం చేస్తున్న సమస్యల పరిష్కారం కావు. ఎందుకంటే ప్రతి జీవుడు కర్మానుసారం ఏది అనుభవించాలో అది అందరూ అనుభవించాల్సిందే. ఇక్కడ గజేంద్రుడు శక్తివంతుడు. ఒకసారి మన శక్తి ఎంత గొప్పవాళ్ళైనా పరిస్థితులు సరిగా లేకపోతే ఏమవుతుందో చూశారు కదా. గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నా కానీ, ధనం ఉన్నా కానీ, ఒకవేళ పరిస్థితి సరిగా లేవనుకోండి, ఎలాగని ఒక మన షుగర్ కేన్ అంటే ఏమంటే చెరుకుని పిండేసి ఎలాగైతే జ్యూస్ అంతా వచ్చేస్తుందో, మనకు పరిస్థితి కష్టాలు వచ్చినప్పుడు మనలో ఉన్న ఆ గర్వము, అహంకారము అన్నీ కూడా పరిస్థితులు దాన్ని పిండేస్తాయి. ఇప్పుడు గజేంద్రుడు అంత శక్తివంతుడైనా పరిస్థితి ఎలా ఉంది అతని శక్తి సరిపోవట్లేదు. వేరే ఏనుగులను వచ్చి సహాయం చేస్తున్నా శక్తి సరిపోవట్లేదు. అప్పుడు గజేంద్రుడికి అర్థమవుతుంది, ఏమిటిది, నాలో ఇంత శక్తి ఉంది కదా, ఇంతమంది ఏనుగులు సహాయం చేస్తున్నా కూడా నన్ను ఎవరు కాపాడలేకపోతున్నారే, ఏమిటిది. చూడండి, ఇదంతా ఇదే. కర్మ ఎలా పనిచేస్తుందంటే, మనకు ఒకసారి ఎంతో ఒక పరిష్కారం రావాలని ప్రయత్నం చేస్తాం, కానీ ఆ పరిష్కారానికి దగ్గర తీసుకుని వచ్చి వెనక్కి నెట్టేస్తున్న పరిస్థితులు చాలామందికి ఉంటాయి. మనం ఒకటి ఇది కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం, అది వచ్చే లోపల పోగొట్టుకునేస్తూ ఉంటాం. ఇక్కడ కర్మ అంత గట్టిగా పనిచేస్తుంది. ఏ జీవులో అయినా కూడా మనం ఎన్ని ప్లాన్లు చేసినా కర్మ అనేది ఎంతవరకు మన పైన ప్రభావంతో ఉంటుందో, ఆ కర్మ లేకుండా మనకు ఒక గ్రాము కూడా సుఖం దొరకదు, ఒక గ్రామ్ కష్టం కూడా దొరకదు. కర్మానుసారం ప్రతి జీవుడు అనుభవించాల్సిందే. గజేంద్రుడు అనుకోలేదు అటువంటి పరిస్థితి వస్తుంది అని. ఎంత బలవంతుడైనా పరిస్థితులు సరిగా లేనప్పుడు, వాళ్ళ మానసిక శక్తి లేనప్పుడు ఏమవుతుంది, బలహీనులు అయిపోతారు. ఒకసారి ఏడుస్తారు కూడా. అప్పుడు రీసెంట్లీ ఎవరో ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు, ఒక సినిమా ఆవిడ పెద్ద హీరోయిన్ దీపికా పడుకునే, తెలిసిందా పేరు విన్నారా మీరు? దీపిక. ఆవిడ పెద్ద బాలీవుడ్లో హిందీ హీరోయిన్ ఆవిడంటుంది, అండ్ అంత లక్షల మంది కోట్ల మంది అభిమానులు ఉన్నా కూడా పరిస్థితులు ఒక్కోసారి ఆవిడ చెప్తుంది, జీవితం ఎలా అనిపిస్తుంది, ఆవిడకి ఒక్కోసారి చనిపోదాం అనిపిస్తుంది, ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువ వచ్చాయి ఆమెకి. ఇప్పుడు మనం వాళ్ళని చూసి ఏమనుకుంటాం, ఎంత డబ్బులు ఉన్నాయి, పేరు ప్రతిష్టలు ఉన్నాయి, అంతా బాగుంది, వాళ్ళలాగా మనం కూడా ఉంటే బాగుండే అని అందరూ అనుకుంటూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఆవిడంటుంది, 4 గోడల మధ్య నలిగిపోతూ డిప్రెషన్ అంతా వచ్చేసి ఆవిడకి ఆత్మహత్య చేసుకుందాం, సూసైడ్ చేసుకుందాం అని ఆలోచనలు ఎక్కువైపోయాయి. ఇది ఎలా ఉంటుందో. మనం వాళ్ళ పైన మేకప్ అంతా చూసి ఎంత నవ్వుతూ ఉంటారేమో, వీళ్ళ జీవితం బాగుంది అనుకుంటాం మనం, కానీ లోపల ఎన్ని సమస్యలు ఉంటాయి చూడండి. కాబట్టి బయట చూసిందంతా మనం నమ్మొద్దండి. మీరు బయట చూసినంత మాత్రం వాళ్ళ జీవితం ఆనందంగా ఉన్నట్టు కాదు. భక్తి లేనప్పుడు ఆనందంగా ఉండలేదు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, మన భాగవత నేర్పించింది ఇదే, భగవంతుడితో సంబంధం లేనప్పుడు సవయ పుంసం పరోధర్మో యతో భక్తిర్ అదోక్షజే. ప్రతి ఆత్మ చేయాల్సిన ఆత్మధర్మం భక్తి, నారాయణ భక్తి. ఆ ధర్మం మనం చేయనప్పుడు తృప్తిగా బతకలేము ఈ ప్రపంచంలో. కాబట్టి ఎంత సినిమా వాళ్ళు అయినా చూడండి మీరు, వాళ్ళు ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, అదే శబరి అడవుల్లో ఉంటూ వాళ్ళ గురువు గారు, శబరి గురువు గారు ఎవరు? శబరి గురువు పేరు ఏమిటి? ఎవరికైనా గుర్తుందా? శబరి గురువు గారు. మీకు ఇది హోంవర్క్, ఇది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కనుక్కొని రావాలి మీరు. మాతంగ. హరే కృష్ణ. శబరి గురువుగారు ఎవరు? మాతంగ. సో వాళ్ళ గురువుగారు చెప్పినట్టు ఆవిడ ఎంత అద్భుతంగా, రాములు వారు వస్తారమ్మా, నువ్వు అంతవరకు వేచి ఉండు, ఒక నమ్మకంతో ఆవిడ అంత వయసు అయినా కానీ రాముల వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చూడండి, చాలా ముఖ్యం ఇది. కాబట్టి ఎంత ఒక్కొక్కసారి భగవద్ గురు కృప లేకుండా ఉంటే
ఆ శక్తి రాదు మనకు. కాబట్టి మనకు పేరు ప్రఖ్యాతుల్లో, డబ్బుల్లో, వీటిల్లో పేరు ఎంత శక్తి ఉన్నా పరిస్థితులు సరిగా లేనప్పుడు కృంగిపోతాం. అందుకే దీపిక అమ్మాయి పెద్ద హీరోయిన్, కానీ మీరు చూస్తే ఆత్మహత్య చేసుకుని ఎన్నో ప్రయత్నాలు చేసింది ఆవిడ. అందరూ ఏమనుకుంటారు, ఆవిడకేం సమస్యలు, కోట్ల ఆస్తి ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఆవిడకి ఏమిటి చెప్పండి అనుకుంటాం మనం. చెప్తున్నాం కదా, చేప పిల్ల మనకి ఎంత బంగారు పెట్టెల్లో పెట్టినా బతుకుతుందా? వజ్రాల పెట్టెలో పెట్టే చేప పిల్ల బతుకుతుందా? అదే చిన్న కుండలో వేసామంటే నీరు పోసి ఈదుకుంటూ బతికేస్తుంది. కాబట్టి చేప పిల్లకి నీరు ఎలాగో ఆధారం, ప్రతి ఆత్మకి ఆధారం ఏమిటి? భక్తి. ఇది ఆత్మధర్మ. ఇది కాబట్టి కుటుంబ ధర్మాలు అన్నీ చేసిన ఆత్మధర్మ ప్రతి మనిషి మాత్రమే చేయాల్సిన ధర్మం ఇది ఒక్కటే. మిగతా అన్ని ధర్మాలు జంతువులు కూడా చేస్తాయి మనకు. అవి ఏ జీవనాల్లో చూసినా కానీ కుటుంబ ధర్మం చేస్తాయి. ఎలా బతకాలి, ఎలా వేటాడాలి, ఎలా ఆహారం తెచ్చుకోవాలి, ఎలా జీవించాలి, ఎవరన్నా వస్తే ఎలా మనం కాపాడుకోవాలి అని నేర్పిస్తాయి. మన తల్లిదండ్రుల పిల్లలకి ఇవే నేర్పిస్తున్నాం మనం. కానీ జీవితం అంటే ఏమిటి, గమ్యం అంటే ఏమిటి, భవిష్యత్తు అంటే ఏమిటి, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం, ఈ ఆత్మ జ్ఞానం ఎక్కువ మంది తల్లిదండ్రుల పిల్లలకి ఇవ్వట్లేదు. అందువల్ల పిల్లల్లో కూడా ఈ రాక్షస గుణాలు ఎక్కువగా ఉంటాయి, స్వార్థ గుణాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులపైన బాధ్యత తక్కువగా ఉంటుంది, ప్రేమ తక్కువగా ఉంటుంది, అవసరాలకు వాడుకోవడం, ఒక స్వార్థం ఉన్నప్పుడు. ఇప్పుడు గజేంద్రుడి జీవితం చూడండి, అంతవరకు ఆహ్లాదంగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ముసలి పట్టేసినప్పుడు ఎవరు వచ్చి సహాయం చేయడానికి, ఎంతమంది సహాయం చేసినా పరిస్థితుల నుంచి కాపాడలేకపోయారు. అప్పుడు గజేంద్రుడు ఏమంటాడంటే, ఆ పరిస్థితుల్లో గజేంద్రుడు ముసలి వాళ్ళిద్దరూ 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తారు. చూడండి, 1000 సంవత్సరాలు. అది సామాన్య పరిస్థితి కాదుగా, ఎంత ఆయుష్ ఉంటుంది చూడండి. 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తే గజేంద్రుడి శక్తి తగ్గిపోతూ ఉంటుంది, ముసలి శక్తి పెరుగుతూ ఉంటుంది. ఎందుకని? ముసలి నీళ్ళలో ఉండే జంతువు, దానికేమీ సమస్య లేదు. గజేంద్రుడు భూమిపైన ఉండే జంతువు, అంతే కదా. ఇప్పుడు ముసలి భూమిపైన ఉంటే దాని శక్తి తక్కువ, నీళ్ళలో ఉంటే శక్తి ఎక్కువ. గజేంద్రుడు భూమిపైన ఉండే జంతువు, నీళ్ళలో దిగినప్పుడు శక్తి తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి గజేంద్రుడు కూడా శక్తి తగ్గిపోతున్నప్పుడు ఇంకా మనం చనిపోతామేమో అనే భయం వస్తుంది. ఒకసారి పరిస్థితులు సరిగా లేనప్పుడు అనిపిస్తున్న ఆలోచనలు వస్తాయి. అవి ఏం చేద్దాం, మనకేం దిక్కు తోచట్లేదు, ఏంది జీవితం ఇది. గజేంద్రుడికి ఆ క్షణంలో చూడండి అద్భుతం ఇది. ఇంకా మనం చనిపోతామేమో అని ఆలోచన వచ్చినప్పుడు గజేంద్రుడు ఏం చేస్తాడు, వెంటనే నారాయణుని స్మరిస్తూ ఒక ప్రార్థన చేస్తాడు. అది మనం కూడా ఇవాళ చెప్పుకుందాం ఆ ప్రార్థన ఏమిటి అని. చూడండి, అందరికి ఆశ్చర్యం వేస్తుంది కదా, ఒక ఏనుగు శరీరంలో ఉండి సడన్గా ఆ మంత్రం గుర్తుకు రావాలంటే ఎలా గుర్తుకొచ్చింది గజేంద్రుడికి ఆ మంత్రం? ఏనుగు మంత్రాలు గుర్తొస్తాయా? మనకే గుర్తుండవు సరిగా ఏ మంత్రాలు చెప్తున్నా కూడా, కరెక్టే కదా. ఏనుగుకి ఎలా గుర్తొచ్చింది ఆ మంత్రం సడన్గా? ఇప్పుడు మన కష్టం వచ్చినప్పుడు ఓ నరసింహ అది కాపాడు, కొన్ని అలవాటైపోయింటాయి మనకు పుట్టినప్పటి నుంచి. ఒక ఆపదలు వచ్చినప్పుడు ఏ విధంగా భగవంతుని కొలవాలో ఒక ట్రైనింగ్ లాగా వచ్చేసి ఉంటుంది. వెంటనే ఆయన భగవంతుని వేడుకుంటాం. గజేంద్రుడు ట్రైనింగ్ ఎవరిచ్చారు? అడవుల్లో పుట్టిన జంతువు అది, ఏనుగులతో తిరిగే జంతువు అది. కానీ గజేంద్రుడు ముసలి ఇంకా శక్తి తగ్గిపోతుంది అన్నప్పుడు గజేంద్రుడు మనం చనిపోతాం అనే భయం వచ్చినప్పుడు గజేంద్రుల్లో ఆలోచన వస్తుంది, వెంటనే మంత్రం చెబుతుంది, ఓం నమో భగవతే. అద్భుతమైన మంత్రం ఇది. ఆలోచన ఎలా వచ్చింది గజేంద్రుడికి? గజేంద్ర మోక్షంలో ఇంపార్టెంట్ ఇదే. అందరూ ఏమంటాం, ముసలి పట్టేసింది, గజేంద్రుడిని పట్టేసింది, గజేంద్రుడు ఏదో స్వామికి ప్రార్థన చేశాడు, గజేంద్రుడు మోక్షం వచ్చేసింది. ఇదే మనకు ఎక్కువ వింటుంటాం. కానీ ఇక్కడ ముఖ్యమైన సంఘటన ఏమిటి? గజేంద్రుడికి ఆలోచన ఎలా వచ్చింది?
ఆ శక్తి ఎలా వచ్చింది? ప్రార్థన చేయాలి, శక్తి ఆలోచన రావడం గొప్ప విషయం కదా మన జంతువుల్లో. రెండవది, మంత్రం చెప్పే శక్తి ఎలా వచ్చింది గజేంద్రుడికి? ఇది కదా ముఖ్యం. ఒక ఏనుగు మంత్రం చెప్పడం అంటే సామాన్య విషయమా? అదేం చెప్తుంది మంత్రం? అద్భుతమైన మంత్రం అది. మనందరం కూడా చెప్దాం. మనకు అన్నిట్లో భాగవత పురాణంలో గజేంద్ర మోక్షం ఈ ప్రార్థన అద్భుతమైన ప్రార్థన ఇది. మీరందరూ కూడా చెప్పండి నాతో పాటు. శ్రీ గజేంద్ర ఉవాచ ఓం నమో భగవతే తస్మై యతా ఏతా చిదాత్మకం పురుషాయ ఆదిబీజాయ పరేషాయ అభిధీమహి. ఇది చెప్తుంది గజేంద్రుడు. అంటే మీనింగ్ ఏమిటి చూడండి. ఓం నమో భగవతే తస్మై, ఓ నారాయణ భగవతే ఆది బీజాయ, సృష్టికి మూలం నువ్వే తండ్రి, ఆది బీజాయ పరేషాయ అంటూ చూడండి, అభిధీమహి నీకు నేను సమర్పించుకుంటున్నా. నేను సృష్టికి మూలం నువ్వే, నడిపించే శక్తి నువ్వే. అంతే అంటుంది ఇక్కడ. యథా ఏది చిదాత్మకం, నడిపించే శక్తి నువ్వే, నాకు నువ్వు తప్ప వేరే దిక్కు లేదు నారాయణ. ఆ స్మరణ రావడమే గొప్ప విషయం కదా. ఒక జంతువులో నారాయణ స్మరణ రావడం, అంతే నారాయణ స్మృతి అని అంటాం. అంటే ఏమిటయ్యా అంటే చనిపోయేటప్పుడు నారాయణ స్మృతి అంత ఈజీగా రాదు. మనం ఉన్న జీవితం అంతా మన తప్పులు చేస్తూ బతికినప్పుడు నారాయణ అని ఉచ్చారణ చేయడానికి కూడా శక్తి ఉండదు. నారా నారా అంటాం. నారాయణ స్మరించే శక్తి మనకి రాదు. కాబట్టి అంత ఈజీ కాదు. ఆ పలుకులు భగవంతుడు ఇవ్వడు, ఆయన తీసివేస్తా, ఆ శక్తిని తీసివేస్తాడు స్వామి. మనం అనుకుంటాం నారాయణ అనేస్తాంలే, ఇప్పుడంతా బాగా ఎంజాయ్ చేద్దాం, చనిపోయేటప్పుడు నారాయణ అంటే వెళ్ళిపోదాం వైకుంఠానికి, పాపాలను తరిగిపోతాం అనుకుంటాం. కానీ నారాయణ ఆ పలుకు రావాలన్న నారాయణుడు ఆ శక్తి ఇవ్వడు. సరస్వతీదేవి ఆ ఉచ్చారణ శక్తి తీసేస్తుంది సరస్వతీదేవి. కాబట్టి నారాయణ అనలేం. ఇక్కడ గజేంద్రుడికి ఎంత మంచి శ్లోకం చెప్పా చూడండి. ఓం నమో భగవతే తస్మై యథా ఏ చితాత్మకం పురుషాయ ఆది బీజాయ పరేషాయ అభిధీమహి. చూడండి అంత అద్భుతమైన ప్రార్థన ఎలా చేశాడు ఆయన. ఇప్పుడు ఆ ప్రార్థన ఎప్పుడైతే మనసులో చేస్తాడో, ఆ స్వామికి అర్పణ చేస్తాడో, వెంటనే గజేంద్రుడు స్వామికి ఏమి ఇవ్వాలి? ఎవరన్నా మీ ఇంటికి గెస్ట్ వచ్చారనుకోండి, గెస్ట్ వచ్చినప్పుడు ఏదో ఒక పండో ఒక పాలో నీరో ఏదో ఒకటి ఇస్తాం మనం అతిథులు ఇంటికి వచ్చినప్పుడు. అతిథి అంటే అదే కదా. అతిథి అంటే ఏమిటి? తిథి లేకుండా, తిథి చూడకుండా మీ ఇంటికి వచ్చేవాళ్ళని. ఇప్పుడు కుదురుతుంది ఆ విధంగా? సడన్గా మీ బంధువులు మీ ఇంటికి వచ్చేది అనుకోండి, మీరు చెప్పకుండా, మీకు రియాక్షన్ ఎలా ఉంటుంది? ప్రేమగా ఆహ్వానిస్తారా? ఎందుకు వచ్చారా చెప్పు రావాల్సింది వీళ్ళు, మనం అంతా ఇంట్లో అంత సరిగా పెట్టుకోలేదు, ఇల్లు సరిగా క్లీన్గా లేదు. అమెరికాలో ఉన్నప్పుడు చూస్తూ ఉంటాం కదా, ముందే చెప్పి రావాలి. అప్పుడు వాళ్ళు వ్యాక్యూమ్ చేసుకుంటూ ఇల్లు క్లీన్గా పెట్టుకోవడానికి కొద్దిగా టైం దొరుకుతుంది. మీరు తెలియకుండా ఇంటి ముందు ప్రత్యక్ష అయ్యారనుకోండి, ముందు వాళ్ళ షాక్. అంత అతిథిగా ఇప్పుడు తిథి, మీరు ఏ టైంకి వస్తారో ఏ రోజు వస్తారో చెప్పేసి వెళ్ళాలి. మీరు చెప్పకుండా వెళ్ళే కాలం పోయింది ఇప్పుడున్న కలియుగంలో. అతిథి కాబట్టి చూడండి, గజేంద్రుడికి ఆ సమయంలో ఏం సేవ చేయాలి? అప్పుడు తామర పువ్వు కనపడుతుంది. అతని పరిస్థితులు ఏమీ లేదు, ఒక తామర పువ్వు కనపడుతుంది. తామర పువ్వును అట్లాగా తీసుకొని లోపల ఈ ఓం నమో భగవతే తస్మై యదా ఏ చిదాత్మకం పురుషాయ ఆది బీజాయ పరేషాయ అభిధీమహి, అద్భుతమైన శ్లోకం చెబుతూ తామర పువ్వుని స్వామికి అర్పణ చేస్తుంది.
అది ఎప్పుడైతే ఆ భావంతో అర్పణ చేస్తుందో, ఎందుకు గీతలో స్వామి అంటాడు కదా, పత్రం పుష్పం ఫలంతోయం యో మే భక్త్యా ప్రయచ్చతి. అంటే ఏమిటి? ఏ అధ్యాయం వస్తుంది ఈ శ్లోకం? మీరందరూ కూడా భగవద్గీత ప్రతిరోజు చదవాలి. అర్థమవుతుందా? కొద్ది రోజు చదువుతూ ఉంటే అసలు గీతలో ఏముందో తెలియాలి కదా. ఏమన్నా పొరపాటు ఏమైనా క్రిస్టియన్ మనం పట్టుకొని నువ్వు భగవద్గీత శ్లోకం తెలియదు మా క్రిస్టియన్గానే మారిపో, ఎలా అనిపిస్తుంది? మరి ప్రతి హిందూ గీతలో ఏమో తెలియాలి కదా. భగవంతుడు వాక్యాలు ఇవి. ఇదేదో భగవంతుడు భక్తులు చెప్పింది కాదు, సాక్షాత్ పద్మనాభుడు ఆయన చెప్పిన, నారాయణుడు ఏడుకొండల వాడు చెప్పిన, గోవిందుడు చెప్పిన వాక్కులు ఇవి. తెలుసుకోవాలి కదా మనం. 9వ అధ్యాయం పేరేమిటి? మీ అందరికీ ఎప్పుడెప్పుడు కలుస్తూ ఉంటాం కాబట్టి మీరందరూ అట్లీస్ట్ మీకు ఒక హోంవర్క్ మాతంగా చెప్పేశారు, బాగానే ఉంది. శబరి వాళ్ళ గురువు ఇప్పుడు భగవద్గీతలో 18 అధ్యాయాల పేర్లను నేర్చుకుంటామా? ఒక వారం 2 వారాల టైంలో ప్రయత్నం చేస్తారా? అట్లీస్ట్ అధ్యాయం పేర్లు, శ్లోకాలు వదిలేయండి, శ్లోకాలు మనం చూద్దాంలేండి. అట్లీస్ట్ ఈ అధ్యాయాలు ఏంటో పేర్లు ఏమిటి అన్న పొరపాటున అడిగిన మన కోసమైనా ఆత్మతృప్తి కోసం నేర్చుకుందాం. 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం. రాజగుహ్యం సీక్రెట్ దాంట్లోనే ఉన్నాయి. తన స్వామి ఏమంటాడు? పత్రం పుష్పం ఫలంతోయం అర్జున తోమ భక్త్యా ప్రయచ్చతి. ప్రేమగా నాకు ఒక పండు పెట్టిన, పత్రం ఆకులు పెట్టిన, పుష్పం పువ్వులు పెట్టిన, ఫలం పండు పెట్టిన, తోయం ఏమీ లేవు నా దగ్గర అని పేదవాడినండి. భగవంతుడా, నారాయణ, గోవింద, నా దగ్గర ఏమీ లేదు, పర్వాలేదు నాయన, తోయం నీరు పెట్టినా చాలు, నీరు కూడా లేదా, నువ్వు మనసులో అర్పణ చేసినా చాలు. చూడండి, వైకుంఠం చేరుకోవాలన్నా, మోక్షాన్ని పొందాలన్నా డబ్బులు అవసరం లేదు, పెద్ద జ్ఞానం అవసరం లేదు, పాండిత్యం అవసరం లేదు, కులం అవసరం లేదు. ఏం కావాలి? ఆ భావన, అచ్యుత భావం, భావాగ్రాహి జనార్దన, భగవంతుణ్ణి పొందడానికి ఆ భావం మనలో ఉండాలంటే చాలు. చూడండి, మేము పేదవాడండి, నీరు కూడా మా దగ్గర లేదండి, పర్వాలేదు నాయన, నువ్వు మనసులోనే అర్పించి స్వామికి చాలు. ఆయన నీ మనసులో ఉన్న నైవేద్యాన్ని స్వీకరిస్తాడు. ఇక్కడ గజేంద్రుడు ఏం చేశాడు? ఏమీ లేకపోయినా తామర పువ్వును పట్టుకొని తీసుకొని ఇట్లా భగవంతుడు నైవేద్యం పెడతాడు ఆయన మంత్రం చెబుతూ. అంటేనే స్వామి గరుడు వాహనమైన వచ్చేస్తారు అక్కడికి. వచ్చి అద్భుతమైన ఘట్టం అది. గజేంద్రుడిని కాపాడి ముసలుని చంపివేస్తాడు. గజేంద్రుడు ఎప్పుడైతే స్వామి దర్శనం దొరుకుతుందో గజేంద్రుడికి వెంటనే గజేంద్ర మోక్షం, ఏనుగు శరీరం వదిలేసి చతుర్భుజ రూపం వచ్చేస్తుంది. మన స్వామి నారాయణ వెంకటేశ్వర టెంపుల్ చూస్తుంటాం, జయా విజయులు డోర్ కీపర్లు ఉంటారు కదా, జయా విజయులు కూడా చతుర్భుజాలతోనే ఉంటారు. వాళ్ళు కూడా ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోతారు, ఆయన వెంకటేశ్వరం అనుకుని కొంతమంది కొత్తగా ఫస్ట్ టైం వచ్చినప్పుడు. జయా విజయులు కూడా స్వామిలాగే ఉంటారు, వాళ్ళు చతుర్భుజాలతో ఉంటారు, 4 భుజాలతో ఉంటారు వాళ్ళు కూడా. ఇక్కడ ఆ గజేంద్రుడు వెంటనే చతుర్భుజం, 4 భుజాలతో. దాన్ని ఏమంటామంటే సారూప్య మోక్షం. ఏమంటాం? సారూప్య మోక్షం. మోక్షాలు 5 రకాలు ఉంటాయి. గజేంద్రుడికి వచ్చిన మోక్షం ఏమిటి? సారూప్య మోక్షం. సారూప్యం అంటే భగవంతుడి రూపం ఎలాగైతే ఉంటుందో అదే రూపం మనకు కూడా వస్తుంది. ఎంత అద్భుతమైన ఘట్టం కదా. మనం కూడా 7 కొండల వాళ్ళలాగా అదే శంఖ చక్రాలు ఉంటాయి, గద ఉంటుంది, పద్మ ఉంటుంది. వైకుంఠంలో అందరూ స్వామి నారాయణలాగే ఉంటారు వైకుంఠంలో. కానీ ఏది ఈయన నారాయణుడు అని చెప్పడానికి, మిగతాలందరూ అలాగే ఉంటారు చూడడానికి అంతా. కానీ ఒక్కటి ఈయన నారాయణుడు అని చెప్పడానికి ఒక తేడా ఉంది. ఏమిటది? ఆయన వక్షస్థలంలో, నారాయణ వక్షస్థలంలో ఏముంటుంది? గట్టిగా చెప్పాలి. కౌస్తుభం. కరెక్ట్. శ్రీవత్స అంటే కౌస్తుభ. శ్రీవత్స అని ఉంటుంది ఇక్కడ. స్వామికి వెంట్రుకల ముడి ఉంటుంది ఇక్కడ వక్షస్థలం పైన. అది నారాయణుడు తప్ప ఎవరికి ఉండదు వైకుంఠంలో. మనం ఇక్కడ విగ్రహాలు లక్ష్మీ వక్షస్థలం పెడతాం, అక్కడ అలాగే ఉండదు వైకుంఠంలో.
లక్ష్మీదేవి పక్కనే ఉంటుంది కదా, స్వామికి మసాజ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ స్వామికి ఏముంటుంది, ఇక్కడ శ్రీవత్స అని అంటాం కదా, స్వామి పేరు తెలుసు శ్రీవత్స అంటే వెంట్రుకలు ముడి ఉంటుంది స్వామికి ఇక్కడ వక్షస్థలం పైన. అది నారాయణుడు తప్ప ఎవరికి ఉండదు వైకుంఠంలో. అందుకే గజేంద్రుడికి సారూప్య మోక్షం, ఒక ఏనుగైనా మోక్షం పొందేసింది. మనం మనిషిలాగా పుట్టాం, మానవ జీవితంలో పుట్టాం, మనం మోక్షం పొందలేదంటే ఎంత దురదృష్టం కదా. మీరు ఆలోచించండి, ఒక ఏనుగు మోక్షం వచ్చి వెళ్ళిపోయిందంటే, వైకుంఠానికి వెళ్ళిపోయిందంటే, మనకి ఇంత చదువులు చదువుకున్నాం, ఏదో చదువు రాకపోయినా కానీ ఒక మనుషులుగా పుట్టాం, ఒక జ్ఞానం భగవంతుడు మనకి ఇచ్చాడు, ఎంతో వినే శక్తి మనకి ఇచ్చాడు. వినే శక్తి ఎంత అద్భుతమైన శక్తి. మనం వైకుంఠం చేరుకో మోక్షం పొందలేదంటే మన దురదృష్టవంతులు మనం. మీరే చెప్పండి. ధనం ఉంటే అదృష్టవంతం కాదు, గుణం ఉన్నవాడు అదృష్టవంతుడు. ధనం జనం సుందరి అంటే మంచి కుటుంబం, మంచి భార్య, మంచి భర్త, మంచి పిల్లలు, మంచి ఆస్తిపాస్తులు ఇవి ఉంటేనే అదృష్టవంతుడు కాదు. ఈ బంధాల నుంచి ఎలా తప్పించుకోవాలో, ఒక ఇది దుర్గం జైలులాగా ఎలా తప్పించుకోవాలో తెలిసినవాడు అదృష్టవంతుడు. గజేంద్రుడు తప్పించుకునేసాడు కదా. మనం ఏమనుకున్నాం, గజేంద్రుడు ఇంకా చనిపోతాడు అనుకునే స్థాయిలో తప్పించుకున్నాడు. ఎలా తప్పించుకున్నాడు? అదే భాగవతం చెబుతుంది. గజేంద్రుడు ముందు జన్మలో గొప్ప రాజు, భక్తుడు కూడా. అతని పేరు ఇంద్రద్యుమ్న. ఏం పేరు? ఇంద్రద్యుమ్న. గజేంద్రుడు గత జీవితం ఇది. అర్థమవుతుందా మీ అందరికీ? ఈ పార్ట్ మాది, పార్ట్ 2 కూడా ఉంది ఇంట్లో. పార్ట్ 2 ఏమిటి? గజేంద్రుడు ముందు జీవితంలో ఎవరు? ఇంద్రద్యుమ్న. మన ద్రవిడ దేశం, తెలుగు ఈ నేలపైన పుట్టిన భక్తుడు ఆయన, ఇంద్రద్యుమ్న అనే భక్తుడు. అతను ఇంద్రద్యుమ్నుడు రాజ్యాన్ని, కొంత ఏజ్ వచ్చిన తర్వాత రాజ్యాన్ని వదిలేసి మలయాచలం, వెంకటాచలం అంటే మన 7 కొండలు, మలయాచలం తమిళనాడు ఇలాగా చూడవస్తుంది, మలయాచలం. అక్కడ ఈ రాజు ఇంద్రద్యుమ్నుడు స్వామిని నామం జపం చేస్తూ, స్వామి విగ్రహాన్ని ఆరాధన చేస్తూ చిన్న ఆశ్రమాన్ని కట్టుకొని ఒక సింపుల్గా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అన్నీ వదిలేసి, రాజ్య సుఖాలు భోగాలు అన్నీ వదిలేసి వైరాగ్యం వైపు వస్తాడు. అలాగా ఒకరోజు స్వామి ధ్యానం చేస్తూ ఆయన నామస్మరణలో ఉంటాడు ఇంద్రద్యుమ్నుడు. ఆ టైంలో అగస్త్యముని, తెలుసా మీకు? అగస్త్యముని పేరు విన్నారు? అగస్త్యముని వాళ్ళ శిష్యులతో వస్తాడు ఆశ్రమానికి, ఇంద్రద్యుమ్న ఆశ్రమానికి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఇతను రాజు ఇంద్రద్యుమ్నుడు ధ్యానంలో ఉంటాడు. అగస్త్యముని వచ్చింది ఆయన చూడడు. గౌరవం అంటే మన ఇంటికి వచ్చినప్పుడు గౌరవించాలి కదా. ఎవరైనా ఇంటికి వచ్చి మీరు ఇట్లా జపం చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, ఎలా ఉంటుంది వాళ్ళకి? అవమానంగా ఫీల్ అవుతారు. ఏంటిది ఇంట్లో మర్యాద కూడా ఎవరు వీళ్ళు, కనీస మర్యాద కూడా లేదు ఇక్కడ, మనం రాకూడదు. గొప్ప ఋషి అగస్త్యముని ఎప్పుడైతే ఆయన గౌరవం దక్కలేదో అతను ఈ ఇంద్రద్యుమ్న భక్తుడిని శపించేస్తాడు. ఏమిటిది? నీ కనీస సంస్కారం కూడా లేదే, కాబట్టి నువ్వు ఒక మొద్దుగా ఉండే ఏనుగులాగా పుట్టి ఇంకో జన్మలో అంటాడు. ఇంద్రద్యుమ్నుడు అది విని కళ్ళు తెరుస్తాడు. ఇంద్రద్యుమ్నుడు కూడా చాలా మంచి భక్తుడు, అతను కూడా శపించే శక్తి ఉంది. అగస్త్యముని కూడా శపించేయచ్చు. నన్ను శపిస్తావు నువ్వు, నేను తప్పేం చేయలేదే, నా తప్పు లేక నాకు శపించావు కదా నువ్వు, నిన్ను కూడా నేను శపిస్తాను, నువ్వు కూడా ఎద్దుగా పుట్టు అని చెప్పించి ఉండొచ్చు. ఇది గొప్ప లక్షణం ఏమిటంటే భాగవతం చెప్పేది, మనం ఎప్పుడైతే ఒక ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరైనా మనకు ఈ విధంగా ఇబ్బంది కలిగించినా వాళ్ళని మన ఇబ్బందులు పెట్టాలి అనే ఆలోచన మనకు రాకూడదు. మనమేం చేస్తాం? మనకు ఎవరిని ఇబ్బంది పెడితే వాళ్ళ ప్రతికూలంలో వాళ్ళు తొక్కేసి వాళ్ళపైన కసి తీర్చుకుంటాం. అదే మానవ సమాజం జరిగేదంతా కూడా. ఇక్కడ ఇంద్రద్యుమ్నుడు ఏం చేస్తాడు? అంత శక్తివంతుడు ఇంద్రద్యుమ్నుడు కూడా. అగస్త్యముని శపించే శక్తి ఆయనకు కూడా ఉంది. నన్ను ఏమీ లేకుండా శపించావే, నేను జ్ఞానంలో ఉన్నా, నేను చూడలేదే నిన్ను, ఒకవేళ కళ్ళ ముందర కనపడి ఉంటే, నేను చూస్తుంటే, మిమ్మల్ని అఘోరపరుచుంటే, రెస్పెక్ట్ ఇవ్వలేదంటే నన్ను మీరు చెప్పించండి, నేను మీరు చూడలేదు మిమ్మల్ని. ఆయన
ఇంద్రజమున రాజు ఏమి శపించాడు, కామ్గా ఉంటాడు. ఓకే, ఇది అంటే భగవంతుడు మనకిచ్చింది ఇది. శాపాన్ని కూడా ఒక వరంగా తీసుకోవాలి. అర్థమవుతుందా? ఆధ్యాత్మిక జీవితంలో వచ్చినప్పుడు ఒక శాపం కూడా భగవంతుడు ఆజ్ఞ లేకుండా జరగదు. అది కూడా ఒక వరంగా తీసుకునే స్థిర బుద్ధి మనలో రావాలి. మనం దాన్ని చలించిపోకూడదు, భయపడిపోకూడదు. ఇంద్రజముడు రాజు భయపడిపోలేదు, అతను శపించలేదు కూడా అగస్త్యమునిని. సరేలే, తదాస్తు, నేను చెప్పినా ఓకే, నో ప్రాబ్లం, అలాగే ఉండిపోయాడు. అందుకే అతని గొప్ప గుణం చూడండి. ఇంద్రజమునుడు ఆ భక్తుడిగా ఉన్నప్పుడు ఇవన్నీ, ఈ ప్రార్థనలన్నీ చేసేవాడు, ఇట్లా భగవంతుని స్తుతించేవాడు, స్తోత్రాలు మంత్రాలు చేసేవాడు. ఆ జీవితంలో ఏదైతే భక్తి మార్గంలో ఉండి అవన్నీ అన్వేషణ చేస్తూ అవన్నీ ఎంత ప్రార్థనలు చేశాడో, అతను ఇంకొక జన్మలో ఏనుగైనా కానీ, ఏనుగైనప్పుడు కూడా అతని పరిస్థితి బాగాలేనప్పుడు ముందు జన్మలో చేసిన భక్తి అన్నీ ఒకే క్షణంలో గుర్తుకొచ్చేసింది చూడండి. అదే కృష్ణుడు అంటాడు భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తమ యోగం 15వ శ్లోకంలో స్వామి ఏమంటాడు? సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత స్మృతి జ్ఞానం అపోహనం చ. అర్జున, నా నుంచి వచ్చేది జ్ఞానం, మతిమరుపు, స్మృతి, గుర్తుకు రావడం. గజేంద్రుడికి ఆ సమయంలో గుర్తుకిచ్చింది ఎవరు? ఆ గుర్తుకి ఇది స్మృతికి ఇచ్చింది ఎవరు? పరమాత్మనే. ఎందుకంటే ముందు జన్మలు ఇవన్నీ చేసావయ్యా నువ్వు అని ఆ సమయానికి, ఆపద సమయానికి నారాయణుడే ఆ స్మృతి ఇస్తాడు, గుర్తుపెట్టుకునే శక్తి ఇస్తాడు గజేంద్రుడికి. కాబట్టి మనం భక్తికి ఏం చేసినా మనతో చనిపోయేటప్పుడు మన దగ్గర ఉన్న సంపదలన్నీ కూడా వదిలి వెళ్ళిపోవాలి కదా. ఖాళీ చేతులతో లోకానికి వచ్చాం, ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతాం. మన పెద్ద పెద్ద చదువులు చదివినా ఇంకొక జన్మలో మళ్ళీ స్కూల్కి వెళ్ళాల్సిందే. ఈ జన్మలో స్కూల్కి వెళ్ళలేదు, మనం అందరం వెళ్ళాం కదా, స్కూల్కి కాలేజీకి వెళ్ళి ఉంటాం. ఓ ముందు జన్మలో నేను పెద్ద సైంటిస్ట్ అండి, ఇప్పుడు స్కూల్కి ఎందుకు వెళ్ళాలి నేను అంటే కుదురుతుందా? కుదరదు. ముందు జన్మలో అయిపోయింది. అదే మీరు ఆ డిగ్రీ పట్టుకొని వచ్చి ముందు జన్మలో మీరు సైంటిస్ట్ అనుకోండి, స్కూల్కి తీసుకెళ్ళి చూడండి ముందు జన్మ సైంటిస్ట్ నేను, నాకు మళ్ళీ స్కూల్కి వెళ్ళి రమ్మంటారండి మీరు, అన్నీ తెలుసు నాకు, ఒప్పుకుంటారా? ఉద్యోగాలు వస్తాయా? వాళ్ళు ఏం చూస్తారు? ఎప్పుడు పుట్టావు నువ్వు, ఎప్పుడు చదివావు, ఆ డిగ్రీ అడుగుతారు కదా. కాబట్టి ముందు జన్మల్లో మనం ఎంత చదివినా ఎప్పుడైతే ఆత్మ శరీరం వదిలేస్తుందో అన్నీ అక్కడికి చాప్టర్ క్లోజ్. ఒక భక్తి మాత్రమే. మనం భక్తిలో ఏమి చేసినా ఇంకొక జన్మలో ఈరోజు ఎక్కడ వదిలేసామో అక్కడి నుంచి మొదలు పెడతాం. అర్థమవుతుందా? ఇవాళ మనం ఎట్లాగే ఎగ్జాంపుల్ ఒక 50 కిలోమీటర్ ప్రయాణం చేసాం, మన గమ్యస్థానం 100 కిలోమీటర్లు. భక్తి ఏమిటి? 50 కిలోమీటర్లు మీరు ప్రయాణం చేశారు కాబట్టి 51 నుంచి మొదలు పెట్టండి, ఇంకొక జన్మలో 100 వరకు చేరుకుంటారు. మిగతావన్నీ ఏమిటి? నువ్వు 50 కిలోమీటర్లు వచ్చినా మరి వెనక్కి వెళ్ళిపోవాల్సిందే, మళ్ళీ రావాలి ఫస్ట్ నుంచి. కాబట్టి ఒక భక్తి మాత్రమే స్వల్పం అపియశ ధర్మస్య. అంటే మనం ఎక్కడ పెట్టినా ఈ జన్మలో ఒకవేళ వైకుంఠం చేరుకోలేకపోయినా, మోక్షం పొందలేకపోయినా ఫెయిల్ అనేది లేదు భక్తులకి. ఇంకొక జన్మలో మళ్ళీ ఎక్కడ వదిలేసామో అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాం. అది ఏ మార్గంలో లేదు. కర్మ మార్గంలో, జ్ఞానయోగంలో, ధ్యాన యోగంలో, ఏ యోగా మార్గంలో కూడా ఈ అవకాశం లేదు. ఒక భక్తి యోగ మార్గంలో మాత్రమే. అది కృష్ణుడు అంటాడు, ఎక్కడ వదిలేస్తామో అక్కడి నుంచి మొదలు పెడతాం. కాబట్టి ఈ జన్మలో మనకున్న పరిస్థితుల దృష్ట్యా ఎక్కువ ఆధ్యాత్మిక చింతన లేకపోయినా కొద్దిగా ప్రతిరోజు భగవద్ శ్లోకాలు చదవడం కానీ నేర్చుకోవడం కానీ. ఇంద్రజముడు ఏం చేశాడు? ముందు జన్మల్లో చేసిన భక్తి అతను ఏనుగు అయిపోయినా వెనక్కి వచ్చిందే కదా. ఇక్కడ భగవంతుడు ఎప్పుడు మనం చేసే ఆరాధనని మర్చిపోడు. మనుషులు మర్చిపోతారు, మనం చేసే పనులు, సేవలు, బంధువులు, పిల్లలు అందరూ మర్చిపోతారు మనం చేసిన పనులన్నీ. కానీ భగవంతుడు ఎప్పటికీ మర్చిపోడు. ఆమె ఇంద్రజమునుడు నెక్స్ట్ జన్మలో ఏనుగు అవుతాడు. ఏనుగైనా ఆ కష్ట సమయాల్లో భగవంతుడే అతనికి అన్ని గుర్తుకిస్తాడు. తర్వాత ముసలి, ఈ పక్క ముసలి కదా. ముసలి ఎలా అయింది? ఇంద్రజమునుడు ఏనుగు అయ్యాడు. ముసలి ముందు జన్మలో ఒక గంధర్వుడు,
ఒక దేవత. అతనేం చేశాడు? గంధర్వుడి జీవితంలో ఉన్నప్పుడు ఒక సరస్సులో దిగి అందరితో స్త్రీలతో అంత ఆటలాడుతూ ఉంటే అప్పుడు గొప్ప ఋషి దేవల. ఎవరు ఋషి? దేవల. వీళ్ళందరూ పేర్లు స్మరించుకున్న పుణ్యం మనకు ఇలాంటి పేర్లు గొప్ప గొప్ప ఋషులు వాళ్ళ తపస్సు వాళ్ళు చేసిన త్యాగాల వల్లే మనకి ఇవన్నీ దొరికాయి. దేవల అతను ఆ నదిలోకి వస్తాడు, ఆ సరస్సులోకి స్నానం చేయడానికి వస్తాడు. ఆయన ఇతనేం చేస్తాడు? మత్తులో ఉంటాడు. ఈ గంధర్వుడు మత్తులో ఉండి ఆ దేవల ఋషిని, గొప్ప ఋషిని ఆయన ఋషి కాళ్ళు పట్టుకొని లాగుతాడు. చూడండి, ఒక్కొక్కసారి అహంకారం ఎలా వెళ్తుందో చెప్పలేం. ఇప్పుడు మత్తులో ఉన్నవాడు విచక్షణ జ్ఞానం కోల్పోతాడు. అంటే ఎవరు తన మన తేడా ఉండదు వాడికి. ఇక్కడ ఏమవుతుంది? ఆ గొప్ప దేవల ఋషిని అవమానిస్తాడు. అప్పుడు అతనే చేస్తాడు, నీళ్ళల్లో ఉండి అవమానించావు కదా, జ్ఞానం లేకుండా నువ్వు ఈ నీళ్ళను ముసలిగా పుట్టు అని శపిస్తాడు. గంధర్వుడు ఏమవుతాడు? ముసలి అయిపోతాడు. అప్పుడు ఏడుస్తాడు, అయ్యో ఋషిగారు నన్ను క్షమించండి, తప్పు చేశాను నేను. ఏదో ఒక సాంగత్యం, స్త్రీ సాంగత్యం, ఒక అహంకారంతో మిమ్మల్ని అవమానించాను, నన్ను మీరు ఎలాగైనా క్షమించండి. ఎప్పుడు ఒక వైష్ణవులు, ఒక భక్తుల భావన ఎలా ఉండాలంటే, ఒక తప్పు చేశామని మన దగ్గరకు వచ్చినప్పుడు మనం వాళ్ళని క్షమించే గుణం కూడా ఉండాలి. మనం తప్పు చేసావు కదా అని వాళ్ళని ఎప్పుడు కట్టుతోనే కొడుతూనే ఉండకూడదు. తప్పులపైనే ప్రతి ఒక్కరు తప్పులు చేసే కలియుగంలో తప్పులు చేస్తారు. ఆ క్షమించే గుణం మనలో ఉండాలి. క్షమించడం అనేది బలహీనం కాదు, క్షమించే గుణం చాలా ధైర్యం ఉండాలి. క్షమించాలంటే లోపల బాధలన్నీ మరిచిపోయి క్షమించే గుణం అద్భుతమైన గుణం. అది భగవంతుడు చాలా ప్రీతైన గుణం. అది అందరూ అనుకుంటారు దయ, క్షమ, దయ ఇవన్నీ నిజమైన బ్రాహ్మణ లక్షణాలు. ఇవన్నీ కూడా స్వామి గీతలో అంటారు, తపస్సు, దయ, క్షమ, ఈ 3 గుణాలు ఉండాలి. ఎవరైనా మనం ఆధ్యాత్మిక సన్మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటే క్షమ, దయ అంటే కరుణ, వేరే వాళ్ళపైన కరుణ ఉండాలి. క్షమ అంటే వాళ్ళు తప్పులు చేసినా మన్నించేసే వదిలేయాలి. మనం దాన్నే పట్టుకొని నిద్రపోతూ 2 రోజులు దాని మీద ప్రయాణం చేస్తూ ఇవాళ అన్నారే, ఏ మాట అన్నారే, దాన్ని లోపలంతా కిచిడి చేస్తాం. నిద్రపోకుండా మనసంతా వికరం అయిపోయి అంత భయంకరమైన స్థితికి వెళ్ళకూడదు. క్షమించేసేవాళ్ళని, అరే చలో అయిపోయింది, మా ఆయుషే తక్కువ కలియుగంలో. ఆయుష్ తక్కువలు ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే నువ్వు చేయాల్సిన పనులు చేయలేం మనం. ఇప్పుడు మనం వరదల్లో మునిగిపోతున్నాం, ఎవడో మిమ్మల్ని ఏదో కాలుతో తన్నాడు, మీరు వాడితో పోరాడతారా? ఆ వరదల నుంచి బయటపడతారా? చెప్పండి. నన్ను అన్నవరా నువ్వు, నేను మునిగిపోయినా పర్లేదురా బాబు, నేను పోయినా పర్లేదు, నువ్వు ఏదన్నా చెప్పి పర్లేదు, నువ్వు సారీ చెప్పాల్సిందే. నువ్వు సారీ చెప్పినా నేను నమ్మను. మనం ఉంటామన్న తర్వాత ప్రవాహంలో కొట్టుకొని పోతావు. కాబట్టి కాల ప్రవాహం ఇదంతా కూడా, ఈ కాల ప్రవాహం కాల ప్రవాహం ఇది. కాల ప్రవాహంలో మనం ఎక్కువసేపు ఇక్కడ నిలబడుకొని పోట్లాడే సమయం కూడా లేదు ఇక్కడ. కాబట్టి క్షమించే గుణం ఉండాలి మనలో. ఇంట్లో తప్పులు చేస్తూ ఉంటారు, పిల్లలు తప్పులు చేస్తూ ఉండొచ్చు, మనకు తెలిసిన వాళ్ళు తప్పులు చేస్తారు, భార్యాభర్తలు తప్పులు చేయొచ్చు. అలా అనుకుంటే భగవంతుడు మనల్ని అసలు ఎప్పుడైనా దగ్గరికి రాణించగలుగుతాడా? మన తప్పులు లేకుండా మన జీవితం ఉందా? కాబట్టి ఆ గుణం భగవంతుల్లో ఉంది, కూడా మనలో కూడా గుణం ఉండాలి. క్షమ, దయ, కరుణ ఉండాలి. తపస్సు అంటే ఇప్పుడు ఇక్కడ రావడం తపస్య. ఈ సమయంలో శనివారం సాయంత్రం ఏ పనులైనా చేసుకోవచ్చు మీరు కదా. ఒక సీరియల్ చూడొచ్చు, మంచి వేడివేడిగా పకోడీలు తినొచ్చు ఇంట్లో ఉండి, ఒక సినిమా చూడొచ్చు, లేదా మంచిగా సినిమాకి వెళ్ళచ్చు, కొత్త సినిమాలు వస్తుంటాయి. లేదా బంధువులు గెట్ టుగెదర్, ఒక బంధువులు ఇంటికి వెళ్ళి మంచిగా కబుర్లు చెప్పుకోవచ్చు. ఎన్నెన్నో మీకు ఉన్నాయి చేయడానికి. అవన్నీ మీరు కాదని ఇక్కడికి వచ్చారంటే ఏమిటి? ఇదే కలియుగంలో ఏమిటి? తపస్య అంటే అడవులకు వెళ్ళాల్సిన అవసరం లేదు కలియుగంలో. ఒక సత్సంగాలకు రావడమే తపస్య.
అన్ని ఆకర్షణలు పక్కన పెట్టి మనసు ఇక్కడికి రావాలి, ఇది భగవంతుడు మర్చిపోతాడా? తపస్య అంటే అదే. మనకు తప్పించుకొని ఎలాగైనా ఆయన కోసం వస్తున్నాం కదా, సమయాన్ని ఇస్తున్నారు కదా, అదే తపస్య. కాబట్టి భగవంతుడు ఏమంటాడు అది కూడా గుర్తు. కృష్ణుడి దగ్గర నోట్బుక్ ఉంటుందంటారు ప్రభుపాదులు వారు. కృష్ణ నోట్ చేసుకుంటాడు, ఓ సత్సంగం ఎవరు వచ్చారు సత్సంగానికి, ఓ వీళ్ళు వచ్చారు ముందర, ఈ మాతాజీలు వచ్చారు, ఈ ప్రభువులు వచ్చారు, ఓకే నోట్ చేసుకుంటాడు. ఎలాగైతే ఒక వ్యాపారి బుక్ పెట్టుకుంటాడు కదా, ఈరోజు ఎంత వచ్చింది రాసుకుంటాడు కదా, భగవంతుడు కూడా అందులో చిత్రగుప్త బుక్లే వింటుంటారు. స్వామి దగ్గర కూడా మనం ఎప్పుడైతే ఆయన నామం జపం చేసినా కానీ, లేదంటే భగవద్గీత చదివినప్పుడు కానీ, సత్సంగాలకు వెళ్ళినప్పుడు కానీ ఆయన నోట్ చేసుకుంటాడు ఇవన్నీ. కాబట్టి ఆ గంధర్వుడు ఏమయ్యాడు, ముసలైపోయాడు. అప్పుడు వేడుకుంటాడు, క్షమించండి దేవల. ఆ దేవల మనసు కలుగుతుంది, పాపం తప్పు చేశాలే బాధపడద్దు, నువ్వు విష్ణువుని దర్శనం చేసిన అదృష్టం నీకు వస్తుంది అని అంటాడు. చూడండి, ఒకవేళ తప్పు చేసిన శిక్షణ ఎలా ఉండాలంటే వాళ్ళు ముందుకు వెళ్ళే విధంగా ఉండాలి. శిక్షణ కూడా అతను ముసలిగా పుట్టిన నారాయణ దర్శనం దొరికింది కదా, మన మనుషులుగా పుట్టిన నారాయణ దర్శనం దొరికిందా మనకు? అంటే తిరుమల దర్శనం కాదు, తిరుమల అందరూ దొరుకుతున్న దర్శనాలు ఈ మధ్య రికమెండేషన్లు ఉంటాయి, అది కాదు. ఆ స్వామి నిజరూప దర్శనం అంటే మన గురువారం వెళ్ళి చూడడం కాదు, ఆ స్వామి సౌందర్యం చూడడం ఎంత అదృష్టం చూడండి. కాబట్టి గజేంద్ర మోక్షంలో ఇవన్నీ కూడా తెలియకుండా జరిగే సంఘటనలు ఇవన్నీ కూడా, ఓకేనా? సో ఇప్పుడు మనం చూస్తే ఏమనుకుంటాం, కుటుంబాలు పిల్లలు ఇవన్నీ ఉన్నాం, ఎక్కడ మనకి ఇవన్నీ సమయం ఉంది అనుకోవచ్చు మీరు. ఒక ఇంట్లో ఒక యజమాని బాగా డబ్బులు సంపాదించి పెట్టాడు, కానీ ఆ పిల్లలు కూడా బాగా ఉండాలి, కానీ భయం వీళ్ళు ఎక్కడ దారబోస్తారేమో అని. నారదుమని వస్తాడు, అయ్యా నువ్వు బాగా సంపాదించావు కదా, ఎప్పుడైనా నువ్వు భక్తి మార్గంలో రావయ్యా, నేను వైకుంఠం తీసుకుని వెళ్తాను అని అంటాడు నారదముని. ఇతనేమంటాడు, నారదా ఇప్పుడే కాదు, ఇంకా నాకు పిల్లలు ఇప్పుడే చదువుకునే వయసు ఇది, నువ్వు తర్వాత వస్తాను నారదా అంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత నారదముని మళ్ళీ వస్తాడు, ఏమయ్యా వైకుంఠం తీసుకెళ్తాను, భక్తి మార్గంలో రావయ్యా అని అంటాడు. ఓ లేదు నారదా, ఇప్పుడే నా పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాను, వాళ్ళ మనవలు పుట్టాలి, అందరూ వాళ్ళ ఆలనా పాలన చూడాలి నేను, మళ్ళీ తర్వాత రావయ్యా అంటారు. నారదముని మళ్ళీ వస్తారు కొన్ని సంవత్సరాల తర్వాత. వచ్చే కొందికి ఇతను మనవలతో ఆడుకుంటూ ఉంటాడు, జీవితం సాఫీ గడుస్తూ ఉంటుంది. అప్పుడు నారదు అడుగుతాడు, ఇంకేమిటి మనవలు కూడా చూసేసావు కదా, ఇంకేమిటి వైకుంఠం వెళ్దాం రా అంటాడు. లేదండి నారదముని ఇప్పుడే రాలేను, నాకు ఇంకా సమయం ఇవ్వండి, ఇంకా కొన్ని చక్కబెట్టి రావాలి, ఆర్థికంగా ఫైనాన్షియల్గా ఇంకా పిల్లలు కొన్ని నేర్చుకోవాలి, ఇంకా ట్రైనింగ్ కంప్లీట్ కాలేదు. సరే నారదముని మళ్ళీ వస్తాడు. వచ్చే కొందికి అతను ఉన్నాడు, అతను చనిపోయి ఉంటాడు. నారదుని ఎతుకుతాడు, ఎక్కడ కనపడలేదు మనిషి. ఆ కుక్క అరుస్తూ వస్తుందన్నమాట. కుక్క నారదముని అడుగుతాడు, బాబు అంటామంటే ఏంటిదంటే, నారద నేనే చనిపోయి ఇక్కడే కుక్కగా పుట్టాను, కుక్కగా ఎందుకు పుట్టాను ఇక్కడే, ఎందుకంటే ఇంటి పైన మమకారం, ఇల్లుని కాపాడుదాం, వీళ్ళు బాగా తినేది పడుకుంటున్నారు, దొంగలు వస్తారేమో రాత్రుల్లో, నేను కష్టపడి సంపాదించిన ఆస్తిది దొంగలు పాలవుతుంది కదా, కాబట్టి నేను చేస్తున్న నా బిడ్డలకి కష్టపడే గుణం లేదు, పోగొట్టుకుంటారేమో, రోడ్డు పైన పడతారేమో, రాత్రుల్లో కాపలా కాస్తున్నా నేను అంటాడు. సరేరా బాబు, కుక్క అయిపోయినావు, బాగానే ఉందిరా, ఇప్పుడైనా రారా, నువ్వు వైకుంఠం తీసుకెళ్తాను రారా. నారదా నీకు తెలియదు, వీళ్ళంతా సోమరితనం వీళ్ళందరికీ కూడా, ఎక్కడ ఇది కోల్పోతారేమో భయంగా ఉంది నాకు, కాబట్టి మళ్ళీ వస్తాను నారదముని అంటాడు. కొన్ని సంవత్సరాలు నారద మళ్ళీ వస్తాడు. చూడండి, భక్తులు ఎప్పుడు సత్సంగం ఉంది రావయ్యా, భాగవతం ఉంది రావయ్యా, భగవద్గీత ఉంది రావయ్యా, పాప ఎన్నిసార్లు కొన్ని ఫోన్లు చేసి పిలుస్తూ ఉంటారు. కానీ మనుషుల్లో ఏమిటి, వాళ్ళకి చికాగా ఉంటుంది, ఏమిట్రా బాబు వీళ్ళు భాగవతం అంటారు వీళ్ళు, వాళ్ళకి చికాగా ఉంటుంది వాళ్ళకేమో. కానీ ఏమో చూడండి, ఆ భావన రావాలి కదా. భక్తులు ఏమిటి, అయ్యో పాపం వీళ్ళు యమలోకానికి పోతారేమో, పాపం వీళ్ళు బాధలు పడతారేమో, వైకుంఠం తీసుకుని వెళ్దాం, వీళ్ళు కూడా మనం వెళ్తున్నాం వైకుంఠానికి, తుకారాం ఇదే భావన.
అందరూ వైకుంఠం వెళ్ళాలి కదా, మనం ఒక్కరే వెళ్ళకూడదు, ఆ భావంలో ఉంటారు. ఇక నారదముని భావన ఏమిటి? అతను అన్నిసార్లు వద్దన్న మళ్ళీ వస్తాడు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కుక్క కూడా కనపడదు, వాడు చనిపోయి ఉంటాడు. చనిపోతుంటే సార్ నారదముని వీళ్ళు ఎక్కడెక్కడ ఏమన్నా వీడు పాపం అని అలాగా ఇంటి వెనకాల అలా నడుచుకుంటూ వీళ్ళు నారదముని వెళ్తుంటే అక్కడ పొలాలన్నీ ఉంటాయి. ఆ పొలాల మధ్యలో నుంచి పెద్ద పాము వస్తుంది. పెద్ద పాము ఇట్లా బుసగొడతా వస్తుంది అన్నమాట. నారదముని పామును చూస్తానే, ఏ నువ్వేనా? అతను ఏమైంటాడు ఇప్పుడు? పాము అయిపోయి ఉంటాడు ఇంకో జన్మలో. పాము అయిపోయి, ఎందుకయ్యా పాము అయిపోయావు, ఇప్పుడేం చేస్తున్నావు అంటే, నారద ఏం చేయను, ఇప్పుడు డబ్బులు నిన్ను జాగ్రత్తగా నా పిల్లలు బ్యాంకులో పెట్టారు, బాగానే ఉంది, వీళ్ళు లేటుగా నిద్రలేస్తారు, రాత్రుల్లో లేటుగా పడుకొని, ఈ పొలాల్లో చూడు ఏమవుతుందో, అడవి పందులు అవి కొన్ని జంతువులు ఇవన్నీ వచ్చి ఏం చేస్తున్నాయి, ఈ పొలాల్లో ఉన్నవి ఆ పంట నాశనం చేస్తున్నాయి. అందుకే నేను పాముగా ఉండి ఆ జంతువులు వచ్చినప్పుడు వాళ్ళని ఇట్లా బుస కొడితే భయపడి వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ పంటను కాపాడడానికి నేను పాముగా ఉన్నాను ఇక్కడ అని అంటాడు. సరేరా బాబు, పాము అయిపోయినావు, ఇప్పుడైనా రారా, అయిపోయినా తీసుకెళ్తాను. చూడండి, ఇప్పుడైనా నువ్వు రా, పాముగా అయినా పర్లేదు, నేను తీసుకెళ్తాను నాతో పాటు రా వైకుంఠానికంటే. లేదు నారదా, ఇప్పుడు కూడా లేదు, ఇంకా పంట కాపాడాలి నేను అంటాడు. అప్పుడు నారదముని వీడు మారడు. కొంతమంది ఎంత వినినా రాతి హృదయం దుర్యోధనులాగా మార్పు రాదు. భగవంతుడు ఉపదేశాలు చెప్పిన దుర్యోధనుని చూడండి, సాక్షాత్ భగవంతుడు చెప్పిన భక్తులు విదురుడు చెబుతాడు, వ్యాసదేవులు ఆయన చెబుతారు. వ్యాసదేవులు అందరికీ గురువులుగా ఆయనే గురువు. వ్యాస పూర్ణిమ వ్యాసదేవులు చెబుతారు, మైత్రేయులు చెబుతారు. ఇంత గొప్ప గొప్ప మహానుభావులు చెప్పిన దుర్యోధనుడి బుద్ధి చరించలేదు, మారలేదు. ఇక్కడ ఏమవుతుంది, వీడి బుద్ధి కూడా అలాగే. నారదుడు వచ్చి చెప్పినా పాముగా పుట్టేవరా నువ్వు, ఇంకేం అనుభవిస్తావరా, వైకుంఠం తీసుకెళ్తాను రారా బాబు అని నేను రానంటాడు. సో నారదుడు ఏం చేస్తాడు, గట్టిగా క్లాప్స్ కొడతాడు. ఇట్లా క్లాప్స్ కొడితే వాళ్ళ పిల్లలు వస్తారు ఇంట్లో నుంచి సౌండ్ విని. ఇప్పుడు పాము ఏం చేస్తుంది చూపిస్తాడు నారదముని, మెంటికి పాము వచ్చింది చూడండి అని అంటాడు. ఈ పాము ఏం చేస్తుంది, నా పిల్లలని ఇట్లా బుస కొడుతుంది, నా పిల్లలు చెప్తుంది నేనేరా బాబు అని. వాళ్ళు ఏమనుకుంటారు, ఇది కాటేయడానికి వచ్చిందేమో అని కట్లు తీసుకొని కొడతారు. ఇంకా బుస కొడితే కట్లు తీసుకుని ఇంకా ఎక్కువ కొడతారు, కొట్టి కూడా పాముని చంపేస్తారు. అప్పుడు నారదముని అంటాడు, చూడు ఎవరి కోసమైతే ఇందులో జీవించావు వాళ్ళని కొట్టి చంపేశారు. ఇది అటాచ్మెంట్ అంటే బంధాలపైన వ్యామోహం ఎక్కువ ఉందనుకోండి, ఆ ఇంట్లోనే ఎలా పుడతాం మనం. ఎం వాపి స్మరన్ భావం దచ్చంత కలేవరం. కృష్ణ గీతలు అంటారు, ఎవరికైతే ఏ భావన ఉంటుందో అర్జున, ఆ భావంతో మళ్ళీ పుడతారు. కాబట్టి కుటుంబం పైన భావన ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో జన్మలో అదే కుటుంబంలో జంతువుగానో, ఒక పక్షిగానో, ఒక ఎలుకగానో, ఒక బొద్దింకగానో, ఒక బల్లిగానో ఏదో ఒక రూపంలో ఇంట్లోనే పుడతారు. కాబట్టి మన భావన ఎలా ఉండాలి, అంతే నారాయణ స్మృతి, ఆ నారాయణ స్మరించుకునే భావంగా ఉండాలి మనకు. కాబట్టి మనం కూడా ఆ వ్యక్తిలాగా ఆ ఇంట్లోనే కుక్కలాగా పాములాగా పుట్టి మనం జీవితాన్ని వృధా చేసుకోకూడదు. నారదముని ఇలాంటి గొప్ప మహాభక్తులు ఎవరో ఒక రూపంలో వచ్చి మనకు చెప్తూ ఉంటారు, రావయ్యా భగవద్గీత చదవయ్యా. మనం దాన్ని జాగ్రత్తగా వాడుకున్నామంటే అదృష్టవంతులం. మనం దాన్ని పక్కన పెట్టేసామనుకోండి మనమే దురదృష్టవంతులం. ఇప్పుడు ఎవరికి నష్టం చెప్పండి, ఈ ప్రోగ్రాం ఎక్కడ మీరు సత్సంగం ఏ సత్సంగం వెళ్ళినా ఎవరికి నష్టం, ఎవరు వెళ్ళిన వాళ్ళకి నష్టమైన ఉందా చెప్పండి. మీరు ఇంట్లో ఒక గంట ఉండి ఏదో సినిమా చూసేవాళ్ళు, దానివల్ల మీకు ఏం లాభం చెప్పండి. కాసేపు నవ్వుకుంటారు అంతే కదా. యమలోకంలో అంతా ఆర్తనాదాలే ఉంటాయి అక్కడ. యమలోకం అనేది ఏదో మనం కల్పితమైన లోకం కాదు, అది ధర్మానికి అధిపతి ఆయన. 12 మహాజనులు అంటారు భాగవతంలో. 12 మందికి ధర్మం అంటే తెలుసు.
ఫస్ట్ ఎవరు చెప్పండి? బ్రహ్మ. రెండవది ఎవరు? నారద. అంటే ధర్మం అంటే ఏమిటి? సూక్ష్మధర్మం, ఆత్మధర్మం, అన్ని ధర్మాలు తెలిసిన 12 మంది వ్యక్తులకే సృష్టిలో. మిగతా మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా ధర్మం సరిగా మీకు చెప్పలేదు. చూడండి. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భాగవత పురాణంలో అందరూ ఇంత గొప్ప 12 మంది మహాజనులు. బ్రహ్మ, 2 నారదుడు, 3 పరమశివుడు, 4 చతుర్కుమారాస్ అంటాం. 4 చతుర్కుమారాస్, 4 బ్రహ్మకు పుట్టిన పిల్లలు. అంటే వీళ్ళ మానస పుత్రులంతా వీళ్ళు. బ్రహ్మకి ఎప్పుడూ కూడా భార్యాభర్తల సంయోగాలు బిడ్డల పుట్టలు ఎవరికి, అంత మానసపుత్ర, బ్రహ్మ మనసు నుంచి పుట్టిన పిల్లలంతా వీళ్ళు. చతుర్కుమార, సనక, సనంద, సనత కుమార, సనాతన, 4. వీరు 4 చతుర్కుమార మహాజనులు. వీళ్ళు ఏమంటాం మనం? మహాజన అంటాం. ఏమంటాం? మహాజన అంట భాగవత పురాణంలో. ఐదవది ఎవరయ్యా అంటే ప్రహ్లాద. ధర్మం గురించి తెలిసిన వీళ్ళకి ప్రహ్లాద. 6వది బలి చక్రవర్తి. 6. 7 జనక, సీతాదేవి వాళ్ళ తండ్రి. ఆయనకంత జ్ఞానవంతుడు ఆ యుగంలో ఎవరికి లేదు. జనకుడు అంత జ్ఞానం. ఎన్నైనా ఇప్పటికీ? 7 అయినాయి. 8 జనకుడు తర్వాత 8 కపిల ముని. ఆయన కూడా భాగవతంలో వస్తుంది. ఆయన గొప్ప ఉపదేశాలు ఇస్తారు కపిల ముని. తర్వాత 9 యమధర్మరాజ్. చూడండి, యమలోకానికి అధిపతి. ధర్మం గురించి తెలుసు ఆయనకి. యమధర్మరాజ్ 9. 10 ఇంకెవరు? సుఖదేవ. 10 ఎవరు? వ్యాసదేవ కొడుకు. పేరేమిటి? సుఖదేవ గోస్వామి. ఆయన 10 మహాజన. ఇంకా 11, 12 ఉంది. 11 ఎవరు? ఎవరికి ఐడియా ఉందా? 12, 11 2 మిస్ అయినాయి. మహాజన. నెక్స్ట్ కనుక్కొని చెప్తారా ఈ 2? గూగుల్ చేసిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత మహాజన గూగుల్లో టైప్ చేయండి. 12 మంది మహాజన. మీకు 10 పేర్లు చెప్పాను నేను. ఆ 2 నెక్స్ట్ కలిసినప్పుడు చెప్పండి. ఈ 12 మందిలో ఎవరు? యమధర్మరాజ్. ధర్మం తెలిసింది వీళ్ళకి. ఆ యమధర్మరాజు ఏమంటాడంటే, ఏతవానేవ లోకేష్మిన్ పుంసధర్మ పరస్మృతః భక్తి యోగే భగవతి యన్నామాగ్రహణాదిభిః. యమధర్మరాజు ఆయన భటులకు చెబుతున్నాడు. యమభటులకి, పుట్టినవాడు ప్రతి ఒక్కడు నా లోకానికి రావాల్సిన వాడే. అంటే 100 మందిలో 99 మంది యమధర్మను చూడాల్సిన వాడు. ఎక్కడో మనం తప్పులు చేస్తూ ఉంటాం. ఆయన ఏమంటున్నాడు? ఏతవానేవ లోకేష్మిని. ఈ లోకంలో పుట్టిన ప్రతి జీవుడు పుంసధర్మ పరస్మృతః. వాళ్ళు చేయాల్సిన ఒక ముఖ్యమైన ధర్మం ఉంది. అదేమిటి? యన్నాభి గ్రహణాదిభిః. ఆ ధర్మం ఏమిటంటే ఆ శ్రీహరి నామం. ఏ నాలుక అయితే శ్రీహరి, నారాయణ, గోవింద, రామ, కృష్ణ, నరసింహ, వరాహ, పద్మనాభ, మత్స్య, కూర్మ, ఆ స్వామి నామాలు ఏ నాలుక పైనైతే నామ ఉచ్చారణ జరుగుతుందో, నామ జపం జరుగుతుందో, ఆ జీవుణ్ణి తాకే హక్కు కూడా యమధర్మరాజుకి లేదు. మనకి ఎంతమంది రికమెండేషన్ ఉన్నా యమలోకాన్ని తప్పించగలుగుతారా? రికమెండేషన్ లెటర్ ఇస్తారు ఇక్కడి నుంచి. చెప్పండి. ఒక ప్రధానమంత్రి మీకు తెలిసి ఉండొచ్చు, లెటర్ ఇచ్చారనుకోండి యమధర్మరాజుకి, చెల్లుతుందా లెటర్? అది ఏ జీవుడు తప్పించుకోలేడు. ప్రకృతి నియమాల నుంచి ఎవడు, కర్మను తప్పించుకోలేవుడు కూడా. అది యమధర్మరాజు అంటాడు. కానీ ఎవరి నాలుకతో గోవింద నామ, రామ, కృష్ణ నామ బీజ మంత్రాలు చెబుతాడు, ఏతవానేవ లోకేష్మిన్, ఆ నామంత మొదలవుతుందో ఆ జీవుడు నా లోకానికి రాడు. కాబట్టి ఎంత సులభమైన మార్గం ఇది చెప్పండి. దీన్ని ఏమైనా కష్టం ఉందా? ఒక రిక్షా వాడు నామం జపం చేయొచ్చు కదా. అందుకే కలియుగ ధర్మం హరినామ సంకీర్తనం.
కాబట్టి మనకు భగవద్గీత చదవకపోయినా, భాగవతం చదవకపోయినా, తెలియకపోయినా అన్ని వేదాల సారమే హరినామం. కాబట్టి మీరందరూ కూడా ఎన్ని పూజలు వ్రతాలు చేస్తున్నా అవి చేయండి. దాంతోపాటు హరే కృష్ణ మహామంత్రాన్ని కూడా దాన్ని మీరు యాడ్ చేసుకోండి. కాబట్టి ఒక 10 నిమిషాలు మీకోసం మీరు కేటాయించండి. సమస్త అనంతకోటి పాప అర్జితం. చూడండి, కృష్ణుడు లాంటి పెద్ద దొంగ లేడు. వ్రజే ప్రసిద్ధం నవనీత చౌరం గోపాంగనానా దుకూల చౌరం అనేక జన్మార్జిత పాప చౌరం చౌరాగ్రగణ్యే శిరసా నమామి. అంటే ఏమిటంటే కృష్ణుడు ఏమంటాం, దొంగ అంటాం కృష్ణుడిని మనం. ఇక్కడ ఏమిటి, వ్రజే ప్రసిద్ధ నవనీత చౌరం. నవనీతం అంటే తెలుసు కదా, వెన్నను దొంగలించే దొంగ, గోపికల బట్టలను దొంగలించే దొంగ, అంతేకాకుండా అనేక జన్మార్జిత పాప చౌరం, మన పాపాలను దొంగలించే దొంగ కృష్ణుడు. అంటే మనం అనుకుంటాం వెన్న అక్కడ ఆగిపోతున్న, బట్టలు కాదు, మన పాపాలను తీసివేసే దొంగ కృష్ణుడు. కాబట్టి మనకు ఈజీగా పాపాలు వదిలేసే అదృష్టం కలియుగంలో నామ సంకీర్తనం. కాబట్టి మీరందరూ ఎన్ని పనులు చేస్తున్నా ఒక 10 నిమిషాలు హరే కృష్ణ హరే రామ్ మహామంత్రం జపం చేయండి. మీరు ఎన్ని సహస్రనామాలు చదివినా, ఎన్ని మంత్రాలు, స్తోత్రాలు, శ్లోకాలు చదివినా ఆ పుణ్యం అంతా కూడా ఒక నీటి బిందువు లాంటిది వచ్చే పుణ్యం. సముద్రం ముందర నీటి బిందువు కొలవలేము. కాబట్టి గజేంద్రుడు ఇంత మనం విన్నా కూడా ముందు జన్మలో చేసిన నారాయణ భక్తి ఇంకొక జన్మలో కూడా కాపాడింది. అందుకే నామ జపం చాలా శ్రేష్టమైనది కలియుగంలో. కాబట్టి మీకు సమయం ఉన్నప్పుడు నామ జపం చేయండి. మీరు ఎన్ని వ్రతాలు చేసినా పాప కర్మలన్నీ తప్పించుకోలేము. పుణ్యం, మీరు ఉపవాసం ఉంటారా, ఒక పుణ్యం అది. కొన్ని పూజలు చేస్తారు, ఒక పుణ్యం. ఇక్కడ పూజలు ఉపవాసాల ద్వారా మనం చేసిన పాపాలు పోగొట్టుకోలేము. 2 వేరే వేరే అకౌంట్లు ఇవి. ఒకటి సేవింగ్ అకౌంట్, ఒకటి చెకింగ్ అకౌంట్ లాగా. అర్థమవుతుందా? ఈ అకౌంట్ వేరే, అకౌంట్ వేరే. ఒక క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అంటాం, ఆ విధంగా అనుకోండి. మనం పుణ్యం చేసేంత మాత్రాన పాపాలు పోగొట్టుకోలేము. పుణ్యం ద్వారా పాపాలు లేకుండా చేసుకోలేము. కాబట్టి మన పూజలు వ్రతాలు అన్నీ చేస్తున్నా కూడా వెరీ గుడ్, మంచిది. అది ఒక పుణ్యం చేసుకుంటూ ఉన్నాం, దానివల్ల మీకు మంచి జరుగుతుంది. కానీ మోక్షాన్ని పొందలేం. రెండవది కర్మ బంధాలు తప్పించుకోలేము. మూడవది యమలోకాన్ని వెళ్లకుండా చేసుకోలేము. యమధర ఏమంటున్నాడు ఇక్కడ, ఏతవానేవ లోకేష్మిన్. యమభటులారా, ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి ఎవడైతే ఆ శ్రీహరి నామం చెబుతాడో వాడిని తాకే హక్కు నీకు కాదు, నాకు కూడా లేదంటాడు. కాబట్టి ఈ నాలుగు పైన ఈ నామం ఉన్నప్పుడు ఇదే మీకు రక్షణ. ఎంత రక్షణ అంటే, మనం తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తుంటాం. ఎవరు కూడా పాపం లేని జీవుడి సృష్టిలో లేడు. ఏదో ఒక టైంలో పాపం చేస్తుంటాం. కానీ ప్రాయశ్చిత్తం అంటే తప్పు చేశాం, ఇక్కడి నుంచి బయటపడుదాం. అందుకే భగవంతుడి ప్రేమను చూడాలి. గజేంద్రుడి మోక్షంలో అతను మంత్రాలకి స్వామి రాలేదు వైకుంఠం నుంచి. గజేంద్రుడు ఉన్న ప్రేమను చూస్తాడు స్వామి. అతను ప్రేమగా ఏమి తెలియకపోయినా పరిస్థితి చూడండి. మనం ఇప్పుడు చావు బతుకుల్లో ఉంటే తామరపు గుర్తు వస్తుందా మనకు? మీరే గుర్తుపెట్టండి. ఒక చావు బతుకుల సమయంలో ఉన్నప్పుడు తామరపు గుర్తు వస్తుందా అసలు? కృష్ణుడు, నారాయణుడు ఆ భావం చూశాడు. ఓ గజేంద్రుడు కష్టాల్లో కూడా నాకేదో అర్పణ చేస్తున్నాడే, మనకు అన్నీ బాగున్న స్వామికి నైవేద్యం పెట్టాం మనం కదా. ఒక్కొక్కసారి లేజీగా సోమరితనం వచ్చేసి స్వామికి నైవేద్యం ఎంతమంది పెడతారని చెప్పండి. స్వామి గీతలో చెబుతారు కూడా, నైవేద్యం వల్ల స్వామి మన ఆహారం కోరుకుంటున్నాడు. ఆయన లక్ష్మీదేవి స్వయంగా వడ్డిస్తుంది, స్వామికి నోట్లో పెడుతుంది. ఆయన మనం ఇచ్చే చపాతీలు, కూరలు ఏం కావాలి. కానీ స్వామి మన నైవేద్యం పెట్టినప్పుడు ఆయన ఆహారం తీసుకోడు, మన కర్మలను తీసుకుంటాడు ఆయన.
అర్థమవుతుందా మీకు? నైవేద్యం పెట్టడం వల్ల ఏమవుతుంది? స్వామి మీ కర్మలను తీసుకుంటాడు, మీ పాపాలన్నీ స్వామి తీసుకుంటాడు నైవేద్య రూపేణ. రెండవది, మీరు ఎక్కడెక్కడైతే ఆ నైవేద్యం వస్తుందో, కొన్ని బెండకాయలు నైవేద్యం పెట్టుంటారు, బెండకాయ చెట్టు నుంచి వస్తుంది కదా, ఆ బెండకాయ చెట్టు కూడా మీ ద్వారా స్వామికి నైవేద్యం ఉపయోగపడింది కాబట్టి ఆ బెండకాయ చెట్టు మానవ జీవితం వస్తుంది. మీరు వంకాయ కూర పెట్టారా, ఆ వంకాయ చెట్టు, ఎందుకంటే ప్రాణం లేకుండా, జీవం లేకుండా పెరుగుదల ఎక్కడ ఉండదు. దాంట్లో ప్రాణం ఉంది కాబట్టి చెట్టు మొలకెత్తుతుంది, పెరుగుతుంది. ఏ ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, పాలు ఎక్కడి నుంచి వచ్చాయో ఆ జీవులందరూ కూడా భగవంతుడి నైవేద్యంలో వాళ్ళు ఉపయోగపడ్డారు కాబట్టి ఇంకొక జన్మలో వాళ్ళకి ఉన్నతమైన జీవితం అంటే మానవ జీవితం. మీకు ఆల్రెడీ వచ్చేసింది ఈ జీవితం, ఎంత జాగ్రత్త వాడుకోవాలి ఈ జీవితాన్ని చూడండి. కాబట్టి ఆ నైవేద్యం ద్వారా స్వామి మన పాపాలు తీసివేసి ఏ చెట్ల నుంచి వచ్చాయో ఆ చెట్లు కూడా స్వామి ఉన్నతమైన జీవితాన్ని ఇస్తారు. మానవ జీవితంలోనే భగవంతుడు తెలుసుకున్న శక్తి మనకి ఉంది. కాబట్టి మీరందరూ కూడా సమయం ఉన్నప్పుడు ప్రతిరోజు స్వామికి నైవేద్య రూపేణ ఏదో ఒకటి, పత్రం, పుష్పం, ఫలం, ఒక చిన్న పండు పెట్టండి స్వామికి. ఎన్నో రోజులు తింటుంటాం మనం, ఏమీ లేదు, ఒక నీళ్లు పెట్టండి, తులసి దనం వేసి కృష్ణ నీరు తాగయ్యా. దీనికి ఏమన్నా చెప్పండి, దీనికి ఏమని చెప్పండి. స్వామి ఒక చిన్న పనులు చేయడం వల్ల ఆయన ప్రేమ ఎంత అంటే, గజేంద్రుడు ఆ తామరపు విస్తాన్ని స్వామి ఆ ప్రేమకు పడిపోయాడు. ఇప్పుడు మీకు ఎవరైనా ఒక పువ్వు ఇచ్చారనుకోండి, మీకు ఎలా ఫీల్ అవుతారు? మామూలుగా మన పువ్వు అంటే ఏదో అమ్మాయిల అబ్బాయిల మధ్య పువ్వులు ఇవ్వడం అనుకుంటాం, ఐ లవ్ యూ అనుకుంటాం, అంతేనా? అలా కాదు. ఎవరైనా ఒక ప్రేమగా మనకు ఒక పువ్వు ఇస్తే కూడా ఎంత ఫీల్ అవుతారు కదా మీరు. అలానే భగవంతుల్లో కూడా భావన ఉంటుంది. ఓ నా కోసం నేను అర్పణ చేశావే. స్వామి పదార్థాలు చూడడు, పదార్థాల వెనకాల ఉన్న ప్రేమను చూస్తాడు. మనం పెట్టే నైవేద్యాలు చూడు, నైవేద్యం వెనకాలన్న భావాన్ని చూస్తాడు. కాబట్టి మీరందరూ చేయాల్సింది ఈరోజు తర్వాత ఏమిటయ్యా అంటే, స్వామికి ఒక పండైనా నీరైనా, పత్రం, పుష్పం, ఫలం, తోయం భక్త్యా ప్రయచ్చతి, భక్తిగా పెట్టండి. మీ ద్వారా స్వామి చూడండి మీ పాపాలన్నీ తీసివేసి ఆ జీవుల పాపాలు కూడా స్వామి తీసుకుంటాడు. అందులో నైవేద్యం స్వామికి ఆహారం లేకుండా కాదు, మన పాపాలు తీయడం కోసం నైవేద్యం పెడతాడు. నైవేద్యం అంటే నివేదన, రిక్వెస్ట్ చేయడం భగవంతుణ్ణి. ఇది ఫస్ట్. రెండవది, మీరందరూ కూడా యమధర్మరాజు చెప్పినట్టు మన నాలుగు పైన హరినామం, ప్రతిరోజు హరినామం ఉన్న జీవుణ్ణి యమధర్మరాజు కూడా తాకడు. మీరందరూ కూడా ఎంతమంది ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తారు? కొద్దిసార్లైనా కొంతమంది ఉన్నారు. వెరీ గుడ్. సో ఎవరైతే మొదలు పెట్టలేదో రేపటి నుంచి మొదలు పెట్టండి. ఒక 10 నిమిషాలు ప్రయత్నం చేయండి మీకోసం. ఎందుకంటే భాగవత పురాణంలో చెబుతారు, అలా తెలుసుకుందాం మనం యమలోకం ఎలా ఉంటుంది, యమలోకంలో పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆ శిక్షలు. ఏదో మనం ముందు ఒక సినిమా వచ్చాయి, అదేదో ఒకటి అపరిచితుడైన సినిమా చూసారా మీరు? చూసుంటారులేండి. సో దాంట్లో కొన్ని కుంభిపాకం అని కొన్ని శిక్షల గురించి చెప్తారు. అవన్నీ తక్కువ. యమలోకంలో 84 లక్షల రకాలైన ప్రదేశాలు ఉన్నాయి శిక్షల కోసమే. యమలోకంలో 84 లక్షల రకాలు గరుడ పురాణం చెప్తారు స్వామి. మనం తెలియకుండా ఏ తప్పు చేసినా శిక్ష ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి ఎవరు తప్పించుకోలేరు. అంటే మనం అది భయపెట్టడానికి కోసం కాదు, తెలుసుకోవడం కోసం అంతే. అది మీరందరూ కూడా ఈ హరే కృష్ణ మహామంత్రం ఆ లోకానికి వెళ్లకుండా చేసే గొప్ప మందు ఇది మనకిది. అందరూ ఒక మాలైన ప్రయత్నం చేయండి రేపటి నుంచి, ఓకేనా? మూడవది, ఇవాళ మనం ఏం తెలుసుకున్నాం? గజేంద్రుడి ప్రార్థన. అతను తెలియకుండా ఏదో చెప్పినా స్వామి ముందు జన్మల్లో అతను నేర్చుకున్నా ఇంకొక జన్మలో అతనికి గుర్తుకు చేశాడు స్వామి. మీరందరూ కూడా భగవద్గీత ఒక శ్లోకం చదవండి ప్రతిరోజు. శ్లోకం అంటే శ్లోకంతో పాటు అర్థం కూడా తెలుసుకోండి. ఈ 3 రేపటి నుంచి ఒకసారి ప్రయత్నం చేయండి, ఓకేనా? హరే కృష్ణ. ఇప్పుడు ఆపేద్దాం. మరి ఇంకా ఇవాళ ఏం తెలుసుకున్నారు మీరు? ఒక 2-3 చెప్పండి. ఏం తెలుసుకున్నారు, ఏం విన్నారు ఇవాళ? ఇంటికి ఏం తీసుకెళ్తున్నారు? ఇంటికి పాయింట్లు చెప్పండి. పాయింట్లు ఏం నేర్చుకున్నారు? గజేంద్ర మోక్షం ఏం నేర్చుకున్నారు చెప్పండి.
పర్లేదు, మీకు ఏది గుర్తుకుంటే ఏది ఇప్పుడు ఎంత విన్నాం కదా మనం. చూసా కలియుగ ప్రభావం కదా, మందబుద్ధి మందభాగ్యం. ఏంటమ్మా? నిత్యం హరినామం చేస్తూ ఉంటే యమధర్మం నెలకుండా వెళ్తాం. అది నామ సంకీర్తనం. ఎస్. మీరు ఏం నేర్చుకున్నారు గజేంద్రుడి భక్తుల్లో మీరు? ముందు జన్మలో జపం చేశాడు, ఈ జన్మలో ఇంకో జన్మలో కూడా వచ్చింది అది, ఆ భక్తి. మీరు ఇక్కడ ఈ జన్మలో ఎంత, ఈ శరీరంతో ఎంత మనం సాధించినా శరీరంతో అంతా శూన్యమైపోతుంది. కానీ భక్తి ఇంకొక జన్మలో మనతో వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ పక్క నుంచి ఏం నేర్చుకున్నారు? ఇందు కుమార్ ఏం నేర్చుకున్నారయ్యా? ఇంకా గజేంద్ర మోక్షంలో ఇంకా మనం స్టోరీ కూడా విన్నాం, మనం పాము స్టోరీ కూడా విన్నాం. ఇంకేం నేర్చుకున్నాం అక్కడ? బంధాన్ని వదిలిపెట్టకూడదు. మళ్ళీ రేపు ప్రోగ్రాంకి రారు. బంధాలు వదలాల్సిన అవసరం లేదు. బంధాలతో ఉంటూ భగవంతుని ఎలా పొందాలో నేర్చుకోవాలి మనం. నెక్స్ట్ ఇంకెవరు ఏం నేర్చుకున్నారు ఈరోజు? ఈ పక్క చెప్పండి, ఏదో చెప్పండి. పాయింట్ ఏం నేర్చుకున్నారు ఇవాళ? మీరు ఏం విన్నారు? ఏం నచ్చింది మీకు? చెప్పండి గట్టిగా. నారదముని పిలుస్తాడు. కరెక్ట్. బంధాల మీద వ్యామోహం. ఒక సాధువులు వచ్చి రావయ్యా, ప్రోగ్రాంకి రావయ్యా, కొద్ది భగవద్గీత వినయ్యా, భాగవత వినయ్యా, మనేమంటాం? ఇప్పుడంతా లేదు స్వామీజీ, ఎక్కడో ఉన్నాను, అక్కడో ఉన్నాను, బిజీగా ఉన్నాను, రేపు వస్తాను, ఎల్లుండి వస్తాను. చెప్పండి, కలియుగం ఆయుష్ ఎప్పుడవుతుందో తెలియదు మనకు. ఒక భగవంతుడు మనకు ఒక సత్సంగం, భగవంతుడి దర్శనం దొరకాలని ఆయన అనుగ్రహం ఉండాలి. కాబట్టి ఒక అదృష్టం, ఇది మహా అదృష్టం. డబ్బులు ఉంటే అదృష్టం కాదు. భక్తి ఉన్నప్పుడు భగవంతుడే మీకు దాసోహం అయిపోతాడు. ఓకే, నెక్స్ట్ ఏం నేర్చుకున్నారు ఈరోజు? లాస్ట్ పాయింట్ క్షమాగుణం. వెరీ గుడ్. దేవల ఋషి అతన్ని అవమానించిన ఆ గంధర్వుడు అతను క్షమించి శపిస్తాడు. అయినా ఆ శాపం ఏమవుతుంది? అతని వరంగా అయి నారాయణ దర్శనం దొరుకుతుంది. చూడండి, క్షమాగుణం ఉండాలి, మనం క్షమించే గుణం ఉండాలి. ఒక తప్పు చేసినప్పుడు దాన్నే మనం వేసి బీట్ ద బుష్ అంటాం కదా, కొడతానే ఉండకూడదు దాన్ని. అరే బాబు జరిగింది, ఇతను ముందుకెళ్ళరా బాబు అని ఆ ముందుకు నెట్టే గుణం మనలో ఉండాలి, క్షమించే గుణం ఉండాలి. నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఈ పక్క మాతాజీలు ఏం నేర్చుకున్నారు ఇవాళ? పాము కుక్క విన్నారు కదా. బంధాలు ఎక్కువగా, అటాచ్మెంట్ ఎక్కువైపోయి ఈ ఇల్లు నాకు సర్వస్వం అనుకోకూడదు ఎప్పుడు. మీరు ఆ ఇంట్లో పనులు చేయండి అంతే. ఆ పనులు చేస్తూ మీకోసం ఏదైనా పనులు చేసుకోండి. భక్తిపరంగా భాగవతం భగవద్గీత చెబుతూ కూడా జీవితాన్ని వృధా చేసుకోకూడదు. మనం పనులు చేస్తూనే జీవితం అట్లాగా వెళ్ళిపోకూడదు. ఆ పనులు చేస్తూ కూడా మీకోసం మీరు జీవించండి. ఓకేనా? హరే కృష్ణ. ఇంకేనా సందేహాలు ఎవరికైనా? హరే కృష్ణ. ఇప్పుడు మనందరం కూడా హరే కృష్ణ మహామంత్రం జపం చేద్దాం. ఇది కలియుగ ధర్మం, నామ సంకీర్తనం. మీరందరూ కూడా ఇలా పెట్టి ఆచార్య మంత్రంతో మొదలు పెడదాం. ఈ వేలు తగలకూడదు. ఓకేనా? ఇలా పట్టుకోండి. ఇప్పటికే పాపం లేట్ అయింది వీళ్ళందరికీ. నెక్స్ట్ మీకు సింపుల్గా చెప్తాను. హరే కృష్ణ రామ. నెక్స్ట్ టైం హరే కృష్ణ మంత్రం గొప్పదనం తెలుసుకుందాం. ఏదో ఊరికే చెప్పేస్తాను మంత్రం అనుకోవద్దండి. శాస్త్రంలో ఏముంది, ఈ శాస్త్ర ప్రమాణికంగా చేయాలి. ఒక మంత్రం అనేది ఎప్పుడు కూడా శాస్త్ర ప్రమాణం ఉండాలి దానికి. మనమే మంత్రం పుట్టించకూడదు. హరే అంటే భగవంత్ శక్తి, కృష్ణ రామ అంటే హరే కృష్ణ హరే రామ. హరే అంటే భగవత్ శక్తి, అంటే రాధారాణి. శక్తులకి ఆదిశక్తి ఆవిడ.
ఆవు నుంచి వచ్చిందే లక్ష్మీదేవి, సీతాదేవి, మన పార్వతీదేవి. అన్ని శక్తులకి మూలం కృష్ణ శక్తి. అందుకే కృష్ణార్పణం అంటే ఏం చేస్తున్నాం మనం? ఆ కృష్ణుడి యొక్క శక్తి హరే అంటే కృష్ణ శక్తి అంటే రాధారాణి. మరి అర్థం ఏమిటంటే, ఓ తల్లి, నువ్వు భగవంతుడికి చాలా ప్రీతైన దానివి. ఎందుకంటే భగవంతుడినే కంట్రోల్ చేసేది భక్తి. కాబట్టి రాధారాణి కృష్ణలో కూర్చోవయ్యా అంటే కూర్చుంటాడు, కృష్ణ డాన్స్ చేస్తాడు. అంటే భక్తికి ఉన్న శక్తి, ఆ భక్తికి ప్రతిరూపం రాధారాణి. అందుకే ఆరాధన నుంచి వచ్చేది రాధ. అర్థమవుతుందా? ఆరాధన అంటే పూజ కదా. ఆరాధ్యతే, ఆరాధన వచ్చేది రాధ. కాబట్టి భక్తికి రూపమే ఆ తల్లి. అందుకే హరే అంటే రాధారాణి. ఓ తల్లి కృష్ణ, ఆ భగవత్ శక్తిలో ఆ భగవంతుడి సేవను నన్ను ఉపయోగించు తల్లి. భగవంతుడు నీ వస్తువు. అర్థమవుతుందా? భగవంతుడు ఎవరి వస్తువు? రాధారాణి వస్తువు. అందుకే ఆయన భక్తికి దాసోహం. అందుకే భక్త వత్సల అంటాం స్వామిని మనం. కాబట్టి ఆ భగవంతుడికి సేవ చేసే అదృష్టం నాకు ఇవ్వుతాలి. ఎందుకంటే భగవంతుడు అన్నీ ఇస్తాడు కానీ సేవ ఇవ్వడు అందరికీ. చెప్పారు కదా మీకు ముందు లాస్ట్ టైం కలిసినప్పుడు, మనం సేవ ఇస్తే మనకు దాసోహం అయిపోతాడు ఆయన. కాబట్టి మనకు దాసోహం అంటే భగవంతుడు అయిపోవడం, మన భక్తి ఎంత ఉన్నతంగా ఉండాలి. కాబట్టి సేవ అందరికీ ఇవ్వడు ఆయన. అందుకే రాధారాణి వేడుకుంటాం మనం. హరే కృష్ణ మంత్రం. హరే అంటే రాధారాణి తల్లి, శక్తులకి శక్తి రాధారాణి. పార్వతీదేవి పూజించేది రాధారాణిని. పార్వతీదేవి కూడా మనందరం పార్వతీదేవిని పూజిస్తాం. ఎందుకంటే ఈ సృష్టికి తల్లి పార్వతి, తండ్రి పరమశివుడు, దైవం నారాయణ. కాబట్టి ఆ తల్లి కూడా రాధారాణిని పూజిస్తూ ఉంటుంది, పార్వతీదేవి కూడా. అంత శక్తి. సో హరే కృష్ణ అంటే ఆ శక్తిని వేడుకుంటున్నాం. తల్లి, నీ తండ్రి అయిన మాధవుడు కృష్ణుడి యొక్క సేవలను ఉపయోగించే తల్లి, ఆ సేవ చేసే అదృష్ట శక్తి నాకు ఇవ్వు తల్లి. అది హరే కృష్ణ. హరే రామ. హరే రామ అంటే నా సేవ ద్వారా ఆ భగవంతుణ్ణి ఆనందపెట్టే శక్తి నాకు ఇవ్వు తల్లి. రమతే, రామ దాని ముందు రమతే. రమతే అంటే ఆనందం, రామ అంటే ఆనందం. కాబట్టి మనం అందరూ ఆనందంగా వెతుకుతున్నాం ప్రతిరోజు నిద్ర లేచినప్పటి నుంచి కూడా. తల్లి ఆయన సేవ చేస్తూ ఆయనకి ఆనందం ఇచ్చే అదృష్టం నాకు ఇవ్వు. భగవంతుడు ఆనందపడ్డాడంటే మన పరమాత్మ ఆనందంగా ఉంటే ఆ కనెక్షన్ ఆత్మ కూడా ఆనందంగా ఉంటుంది. తల్లి గర్భవతి, తల్లి ఆరోగ్యంగా ఉంటే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది కదా లోపల. అంతేనా? తల్లికి బిడ్డకి మధ్యలో కార్డు ఉంది, అంబలికల్ కార్డు. తెలుగులో ఏముంటుందండి? మన డాక్టర్ గారు అడుగుదాం. అంబలికల్ కార్డు అంటాం కదా, పేగు బంధం అంట. అదే కట్ అయిన తర్వాత ఇద్దరు విడిపోతారు కదా తల్లి బిడ్డ. బిడ్డకి తల్లికి ఎట్లా శక్తి పోతుంది? దాని ద్వారా కదా కనెక్షన్. తల్లి భగవంతుల్లాగా, లోపల ఉన్న బిడ్డ భక్తుల్లాగా. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఏమిటి? అదే భక్తి యోగ, ఆ పేగు. కాబట్టి తల్లి ఆనందంగా ఉంటే బిడ్డ కూడా ఆనందంగా ఉన్నట్టే కదా. తల్లి క్రోధం వచ్చే భయపడితే లోపల బిడ్డ కూడా రెస్పాండ్ అవుతుంది. కాబట్టి హరే రామ అంటే ఆ సేవ ద్వారా ఆయన ఆనందపడతాం. రామ ఆయన ఆనందపడితే మనకు కూడా ఆనందం దొరుకుతుంది. అప్పుడు ఆనందం మనం బయట వెతకం, ఆనందం లోపలే దొరుకుతుంది. బయట వస్తువుల ద్వారా ఆనందం రాదు మనకు. ఇవాళ ఐఫోన్ కొందాము, ఈ ఫోన్ కొందాం, ఈ టీవీ కొందాం, ఈ కారు కొందాం, ఈ వస్తువు తిందాం, ఈ ఆహారం తిందాం. వీటి ద్వారా సుఖం, ఖ అంటే కరిగిపోయేది అని సంస్కృతంలో. సుఖం అంటే కరిగిపోయేది, ఆనందం అంటే ఎప్పటికీ కూడా కరిగిపోనది అని అర్థం. ఆనందం వేరు, సుఖం వేరు. కాబట్టి హరే రామ అంటే కృష్ణ నాకు ఆనందం ఇవ్వు తండ్రి. తల్లి రాధారాణి నాకు ఆనందం ఇవ్వు. ఆ సేవ ద్వారా వచ్చే ఆనందం అది బ్రహ్మానందం, పరమానందం. కాబట్టి ప్రతి జీవుడు భగవంతుడి సేవ కోసం మనం ప్రార్థన చేయాలి.
కాబట్టి హరే కృష్ణ హరే రామ మంత్రంలో రాధారాణి వేడుకుంటున్నాం, సేవ నాకు ఇప్పించు తల్లి, ఆ సేవ ద్వారా ఆ భగవంతుడికి ఆనందం ఇచ్చే శక్తి కూడా నాకు ఇవ్వు తల్లి. ఆ రెండూ చేయగలిగితే మనకు ఈ లోకంలో ఉండాల్సిన అవసరం మనం లేదు, వైకుంఠంలో దొరుకుతుంది అది. కాబట్టి హరే కృష్ణ హరే రామ మంత్రంలో మన ప్రార్థన ఇది, భగవంతుడి ప్రార్థన, సేవలో నన్ను అవకాశం ఇవ్వండి అని. చూడండి, ఇప్పుడు మీ అందరికి కూడా సేవ చేసిన అదృష్టం దొరికినప్పుడు వదులుకోవద్దండి భగవంతుడికి. ఆ సేవ శ్రీరామచంద్రులు ఆ సేవకే కదా, ఆయన వానరులు చేసిన సేవకి ఆయన అర్పించుకునేసాడు వానరులకి శ్రీరామచంద్రుడు. కాబట్టి భగవంతుడు చిన్నపాటి సేవ చేసిన ఆయన హృదయాన్ని తాకుతారు. కాబట్టి ఆ సేవా గుణం అలవర్చుకోవాలి. అది హరే కృష్ణ మహామంత్ర ముఖ్య ఉద్దేశం, ఆ సేవా గుణం మనలో రావాలి అని. ఓకేనా?